కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసయ్య నామంలో మీ అందరికీ వందనాలమ్మా. చూద్దాం వాక్య భాగం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. అప్పుడు యోప్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించెదను. అప్పుడు యోప్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను కనుక అతడు వారిని గెలిచెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుచుకున్నాము. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఇక్కడ మనం చిన్నపిల్లలు కొంచెం కంట్రోల్ చేసుకున్నాం, వాక్యానికి ఇబ్బంది లేకుండా. ఇక్కడ యోప్తా గురించి దేవుడు ఈ మధ్యకాలం మనతో మాట్లాడిన ఉన్నాడు. ఇక్కడంట యోప్తా ఒక మొక్కుబడి చేసుకున్నాడంట. ఏంటిదా మొక్కుబడి? తన శత్రువుల మీద నాకు విజయము, నా శత్రువుల మీద నాకు విజయాన్ని కలగజేస్తే ప్రభువా, నేను నా ఇంటి ద్వారం నుండి ఏదైతే మొదట నన్ను ఎదుర్కోవడానికి వస్తుందో అది నీకు నేను ప్రతిష్ఠిత దహన బలిగా నేను అర్పిస్తాను అన్నాడంట. ఇక్కడ మొక్కుబడి అంటే మళ్ళీ అందరికీ తెలుసు కదమ్మా. సహజు ఇప్పుడు చదువుకున్న బిడ్డలు ఉంటారు, వాళ్ళు కూడా ఒక మొక్కుబడి చేసుకుంటారు. ఏమిటని? ప్రభా, ఇదిగో ఈ సంవత్సరం నేను 10th క్లాస్ చదువుతున్నా, నాకైనా మంచి మార్కులు వస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తున్నాయి అంటారు. ఇంకా మనలో పెద్దవారైతే ప్రభా, ఇది ఈ సంవత్సరం నేను పంట వేసాను, నాకు ఈ సంవత్సరం పంటలో మంచి ప్రతిఫలం వస్తే నీ సన్నిధికి దశమ భాగం ఇస్తాను, లేక సాక్ష్యము చెప్తాను. ఇంకా కొంతమంది అయితే వివాహం కొరకు ఎదురు చూసే వాళ్ళు అయితే ప్రభా, నాకు ఒక మంచి భాగస్వామిని లేక నా కుమారుడికి ఒక మంచి భార్యని మీరు అనుగ్రహిస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తా. ఇట్లా మొక్కుబడులు చాలా ఉంటాయి అంట. కానీ ఇక్కడ యోప్తా కూడా ఒక మొక్కుబడి చేసుకున్నాడంట. మనలో చాలామంది ఇంకా కొంతమంది మొక్కుబడులు ఉంటాయి. ప్రభా, మేము దూరదేశానికి పనికి వెళుతున్నాం, మరలా మేము క్షేమంగా మా గ్రామానికి తిరిగి వస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా కదా. ఎట్లా ఇంకా కొంతమంది హాస్పిటల్లో బలహీనలుగా ఉన్నారనుకో, బెడ్ మీద కోమలో ఉన్నారనుకో, వారేం మొక్కు చేసుకుంటారు? ప్రభా, నాకు మంచి ఆరోగ్యం ఇస్తే మరలా నేను బ్రతికితే తిరిగి నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటా. ఇట్లా మానవులు ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరతను బట్టి ఏం చేస్తామంట, మనకున్న అవసరతను బట్టి మనం మొక్కుకున్న విధానం బట్టి దేవునికి చెల్లిస్తామంట. అలాగే ఇక్కడ యోప్తా కూడా ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటయ్యా అంటది, ప్రభా, ఇదిగో ఈ దినాన బయలుదేరి నా శత్రువుల మీదకి నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను. మరి నా శత్రువులను జయించాలంటే నా బలము సరిపోదయ్యా, నా శత్రువులను జయించాలంటే నా శక్తి చాలదు. ఇదిగో నా శత్రువుల యొద్దకు నేను బయలుదేరుతున్నాను కాబట్టి నీవు నాతో కూడా రావాలి ప్రభా. ఎందుకంటే నీవు లేకుండా నేను ఒక్క అడుగు ముందుకేసినా నా జీవితంలో నేను విజయాన్ని చూడలేను. కాబట్టి నేను వెళ్తున్న నా మార్గాల్లో, నేను వెళ్తున్న నా యుద్ధ ప్రయాణంలో నీవు నాతో రావాలి, నీ సన్నిధిని నాకు తోడుగా రావాలని అట్లా మొక్కుకొని బయలుదేరి వెళ్తున్నాడంట. ప్రభా, నేను వెళ్తున్న కార్యమును మీరు సఫలం చేస్తే, నేను వెళ్తున్న కార్యంలో నాకు విజయాన్ని ఇస్తే, నేను చేస్తున్న యుద్ధంలో నాకు తోడుగా ఉండి నా శత్రువుల మీద నాకు విజయాన్ని అనుగ్రహిస్తే నేను కూడా తిరిగి ఊరికే ఉండనయ్యా, వచ్చి నేను ఒక మొక్కుబడి చేసుకుంటున్నా. ఏంటిది ఆ మొక్కుబడి అంటే, ఆయన పలానా గొర్రెని ఇస్తానని కానీ, లేదండి ఒక 10,000 ఇస్తాను కానీ, లేకుంటే ఒక ఫ్యాన్ తెస్తాను కానీ, ఒక వస్తువు తెస్తానని అట్లా మొక్కుకోలేదంట. తన మొక్కుబడి ఎలాగుందంటే, ప్రభా, నేను యుద్ధంలో క్షేమంగా తిరిగి వచ్చి నా శత్రువుల మీద నేను విజయాన్ని పొందుకొని క్షేమంగా నేను తిరిగి మళ్ళీ నా ఇంటికి వస్తాను కదా, నా ఇంటి ద్వారము నుండి అది ఏదన్నా రాని, హల్లెలూయా, ఏదైతే వచ్చిందో అది నీకు ప్రతిష్ఠిస్తాను. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దాన్ని నీకు నేను ప్రతిష్ఠిస్తాను. కాబట్టి నా ప్రార్థన మీరు ఆలకించి నాకు విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేసుకొని యోప్తా బయలుదేరారంటండి. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ యోప్తా ప్రార్థన ఆలకించి దేవుడు తన శత్రువులందరినీ ఎవరికి అప్పగించాడంట?
యోప్తాకు అప్పగించాడంట. ఆ శత్రువులందరి మీద యోప్తా ఘనమైన విజయాన్ని పొందుకున్నాడంట. కారణం ఏంటో తెలుసా? ఏంటి కారణం? తన శక్తిని బట్టి కాదు, తన బలమును బట్టి కాదు, తనకున్న అతిశయాన్ని బట్టి కాదు, మరి దేన్ని బట్టి అంట? తన దేవుడు తనకు చేసిన సహాయాన్ని బట్టి, వెళ్తున్న మార్గంలో దేవుని సహాయాన్ని కోరుకొని వెళ్ళాడంట. మనలో చాలామంది కూడా అంతే. నువ్వే పని చేస్తున్నా, ఏ వ్యాపారమే చేస్తున్నా, లేక ఎక్కడికి నువ్వు వెళుతున్నా, ప్రయాణానికి వెళ్తున్నావా, పనికే వెళుతున్నావా, లేకుంటే నువ్వు వెళ్తున్న ఏ కార్యమైనా సరే దానికి ముందుగా ఎవరిని తీసుకొని వెళ్ళాలి? దేవునికి నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ప్రభా, ఇదిగో నీ నామం పెట్ట, నేను పలానా చోటుకు వెళ్తున్నాను, అక్కడ నాకు నీవు విజయాన్ని దయచేయి ప్రభా. అట్లా నువ్వు దేవుని సహాయాన్ని ఎప్పుడైతే నువ్వు తీసుకొని వెళ్ళగలుగుతావో దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంట? నీకంటే ముందుగానే దేవుడు అక్కడ విజయాన్ని అనుగ్రహిస్తాడంట. యోప్తా జీవితంలో కూడా అదే జరిగిందండి. యోప్తా ఈ దేవునికి ప్రార్థన చేసుకున్నాడు, మొక్కుబడి చేసుకున్నాడు. ప్రభా, నాతో నీ సన్నిధి రావాలి నాయనా, నీ సహాయం నాకు కావాలి. నా శక్తి వల్ల నాకు ఏమీ ప్రయోజనం లేదు, నా బలం వల్ల నాకు ఏమీ ప్రయోజనం లేదు, నా ఆధారం నీవే, నీవు నా తోడుగా రావాలని ఆయన సహాయాన్ని తీసుకొని వెళ్ళాడంట. వెంటనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి శత్రువులందరినీ ఎవరికి అప్పగించాడంట? యోప్తాకు అప్పగించాడంటే. అందరిని హతము చేసి క్షేమంగా ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాడు? ఎక్కడికి బయలుదేరాడంట? క్షేమంగా తిరిగి మళ్ళా తన ఇంటికి బయలుదేరి వస్తూ ఉండగానే వెంటనే ఇంటిలో నుంచి ఏమొచ్చిందంట? చదువుదాం ఆ మాట చూడండి. న్యాయాధిపతి గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం. యోప్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి ఆడ సంతానమే కానీ మగ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నన్ను బహుగా కృంగదీసితివి, నీవు నన్ను తల్లలింప చేయవాళ్ళు ఒకదివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక్కి తీయనని. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందరు రెండు చేతులు చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పరీక్ష ఆయనకి. ఇప్పుడు తన సంతోషంగా తన శత్రువుల మీద విజయాన్ని పొందుకొని క్షేమంగా ఇంటికి వస్తూ ఉండగా పాపం ఆయన అనుకున్నాడు, ఇంటిలో నుంచి ఒక గొర్రె వచ్చిద్దేమో, ఒక మేక వచ్చిద్దేమో, ఒక పొటేలు వచ్చిద్దేమో, దాన్ని దహన బలిగా ఇద్దాము, దాన్ని యెహోవాకు ప్రతిష్ఠిద్దామని అనుకొని ఉంటాడు. కానీ ఇంతలోకి ఎవరు ఎదురొచ్చారంట? తనకు ఒక్కగానొక్క కుమార్తె అంటండి. ఇంకా యోప్తకు ఆ కుమార్తె తప్ప ఇంకా కుమారులు కానీ మళ్ళా కూతురు కానీ లేరు. ఆయనకు ఒకే ఒక్క కూతురు అండి. ఇప్పుడు ఆ కూతురు ఎక్కడి నుంచి వస్తుందంట? ఆ ఇంటి ద్వారం నుండి తన తండ్రి విజయాన్ని ఎదుర్కోవడానికి, తన తండ్రి దేవుడు చేసిన ఆ విజయం మేలుకు తన సంతోషంతో తను ఎదుర్కోవడానికి తన కుమార్తె ఇంటి ద్వారం నుంచి బయటికి వెళ్ళిందండి. అల్లంత దూరాన ఎదురుగా కూతురుని చూడంగానే వెంటనే యోప్తకి ఏమైందంట? మనసులో బాధేసిందంట. అందుకే నువ్వు నన్ను కృంగదీసిన దాంట్లో ఒకదాని వైవు అని చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఇప్పుడు ఎవరికి మాట ఇచ్చాడంటేనా? అర్థమైందమ్మా? ఇప్పుడు ఎందుకైనా అంత బాధపడుతున్నాడు, ఇప్పుడు ఎందుకైనా అంత కృంగిపోతున్నాడు, ఎందుకు ఆయనకు అంత బాధ అంటే ఇంకా ఆ కుమార్తె తప్ప ఇంకా వేరే సంతానం ఆయనకి లేదు. ప్లస్ ఇప్పుడు ఆ మాట పోని ఎన్నుకు తీసుకోవడానికి అతడు ఎవరికి వాగ్దానం చేశాడు? అతడు ఎవరికి మొక్కుకున్నాడు? దేవునికి మాట ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆ బిడ్డను చూసుకొని తల్లడిల్లిపోయి అయినా ఆయన విశ్వాసంతో ఒక మాట అన్నాడు. ఏందో తెలుసా? అయినా నా కుమార్తె, నేను యెహోవాకు గట్టిగొట్టనమ్మ. ఇంకంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు ఆ ఒక్కగానొక్క కూతుర్ని ఏం చేయాలైనా? దేవునికి ప్రతిష్ఠించాలి. ఎంత బాధాకరం అండి, అర్థమవుతుందా? ఎంత దుఃఖకరం ఆలోచించండి. మనకు ఒక నలుగురు ముగ్గురు ఉన్నట్లయితే సరే, ఒక బిడ్డ పోతే పోయింది, ఒక ముగ్గురు ఉన్నారులే, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారులే, సరే ఈ బిడ్డ కాదు ఇంకొక బిడ్డ అయినా ఉందా అనుకోవడానికి యోప్తా జీవితంలో ఆ భాగ్యం లేదంట. ఒక్కగానే ఒక కూతురు. కానీ ఆ కూతురు విషయంలో చింత పడుతూ కూడా దేవునికి ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత విశ్వాసం చూడండి. ఈరోజు ఉంటుంది అంటారు అంత విశ్వాసం. బాధల్లో కూడా, కష్టంలో కూడా, శ్రమల్లో కూడా ఎదురుగా అంత బాధ పెట్టుకొని కూడా ఆయన ఒక చక్కని మాట అన్నాడు. ఏంటో తెలుసా? అయినా నా కుమార్తె, నేను యెహోవాకు మాట ఇచ్చానమ్మా, నేను మాట ఎన్నడూ కొట్టండి గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఇస్తాం దేవునికి మాటలు. ఎప్పుడు? జనవరి 1కు మాట ఇస్తాం. ప్రభా, ఈ సంవత్సరం అంతా నీ సన్నిధిలో గడుపుతానయ్యా,
ఆరోగ్యం బాగలేనప్పుడు మొక్కుకుంటాం, ప్రభా నాకు ఆరోగ్యం ఇస్తే నీ సన్నిధిని ఎన్నడూ నేను విడిచిపెట్టనని కదా. కొంతమంది దేవునికి వాగ్దానం చేస్తారు, కొంతమంది దేవునికి ఒక మాట ఇస్తారు, కానీ అందరి మాట మీద నిలబడరండి. చూడు, కష్ట స్థితిలో కూడా ఎదురుగ్గా అంత బాధ దుఃఖంలో ఉన్న కూడా దేవునికి ఇచ్చిన మాటను తన కుమార్తెకి జ్ఞాపకం చేస్తున్నాడంట. ఎంత విశ్వాసం చూడండి కదా. ఈరోజు కొంచెం కష్టం వస్తే నువ్వు మందిరాన్ని విడిచిపెడతావు. కొంచెం ఏదన్నా మందిరం రోజు నీకు ఏదన్నా బలమైన పని ఉందనుకో, ఆ రోజు నువ్వు నిర్దాక్షిణంగా దేవుణ్ణి విడిచిపెట్టేస్తావు. ఒకప్పుడు మంచిగానే వాగ్దానం చేస్తావు, ప్రభా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, ఏ వారం నేను పోగొట్టుకోను ప్రభా, నీ మందిరాన్ని విడిచి నేను ఎన్నడూ ఉండనని కష్టంలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటావు, అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవునికి మాట ఇస్తావు. కానీ అన్నీ బాగుండాక సరే ఏదో మన దేవుడు ప్రేమ గల దేవుడు, మన దేవుడు జాలి గల దేవుడు, మన దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి మన ప్రార్థన ఆలకించి మనకు గొప్ప కార్యాలు చేస్తాడు. మన ప్రార్థన ఆలకించి మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. మన ప్రార్థన ఆలకించి మనకున్న అప్పుల బాధను తొలగిస్తాడు. కానీ మన ప్రార్థన ఆలకించి మోడు బారిపోయిన ఎండిపోయిన గర్భాన్ని కూడా దేవుడు చిగురింపు చేసి ఒక నూతనమైన బెడ్ ఇస్తే అన్నీ బాగున్నాక ఇప్పుడు దేవుని నువ్వేం చేస్తావంట, మరిచిపోతాం. మనమైతే అర్థమవుతుందా? అవసరతలో దేవుని వెతుక్కుంటాం, అవసరం తీరాక మర్చిపోతాం. కొంచెం నీకు ఆరోగ్యం వచ్చిందనుకో, నువ్వు పనుల్లో పడి దేవుణ్ణే మర్చిపోతావంట. చేసిన మొక్కుబడి దేవునికి ఇచ్చిన మాట నీవు నిలబడలేకపోతున్నావు. నీకు కొంచెం కష్టం కలగానే అంత నాకే ఎందుకు ఇలా జరిగిందని చెప్పి కొంతమంది దేవుడి మీద సనిగే వాళ్ళు కూడా లేదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు రోజు బాగా భక్తిగా మందిరానికి వస్తున్నావు అనుకో, అందరి జీవితాల్లో బాగుండి నీ కుటుంబంలో నీకు కష్టం కలిగినప్పుడు, నీ కుటుంబంలో నీకు శ్రమ వచ్చినప్పుడు, నీ కుటుంబంలో నీకు బాగా కన్నీళ్ళు ఉన్నాయి అనుకో, నీ భక్తిలో నీకేమనిపించింది? అలాంటి టైంలో నీకు ధైర్యంగా ఉండాలనిపించిద్దా? అలాంటి టైంలో దేవుని మీద విశ్వాసం నువ్వు కలిగి ఉంటావా? అది చాలామందిలో జరగదండి. చాలామంది కొంచెం శ్రమ కలగగానే, కొంచెం బాధ కలగనే వెంటనే దేవుని మీద సనిగే వాళ్ళు లేకపోలేదు. కానీ ఈ వ్యక్తి చూడండి, దేవుని మీద గొనగట్ల. అర్థమవుతుందా? దేవునికి ఇచ్చిన మాట, అమ్మో నేను నా దేవునికి మాట ఇచ్చినే, నేను వాగ్దానం చేసింది మనుషులకు కాదే, నేను మాట ఇచ్చింది అధికారులకు కాదే, నేను మాట ఇచ్చింది నా పక్కవారికి కాదే, ఇదిగో సాక్షాత్తు నా దేవునికి నేను మాట ఇచ్చాను, నా దేవుని మాట నేను అట్లాగా మేరాలి. నేను నష్టపోయినా, నా కష్టమే వచ్చినా, నా యొక్క దుఃఖమే కలిగినా, నాకు బాధే కలిగినా, నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను, నా దేవుని నేను మరిచిపోను. చూడండి ఎంత విశ్వాసము. ఈరోజు ఆ విశ్వాసం మనకు రావాలన్నాడు దేవుడు. నీకు అన్నీ బాగుంటే నువ్వు దేవుని స్తుతించడం కదంట, నీకు లేమిడి స్థితిలో కూడా, నీ కష్ట స్థితిలో కూడా నువ్వు ఎవరిని ఎతకాలంట? దేవుణ్ణి ఎతకాలి. నువ్వు ఆయన మీద ఆధారపడ్డప్పుడు అంట ఏం చేస్తాడంట? నీకు మేలుగానే చేస్తాడంట. కానీ మన జీవితంలో ఎలా ఉంటుందంటే, క్రైస్తవుల జీవితంలో మందిరానికి వచ్చే విషయంలో మనం దేవుని కొన్నిసార్లు నమ్మలేమండి. కొన్నిసార్లు ఎలాగుంటామంట? అవిశ్వాసంగా ఉంటామంట. దేవుడు ఉంటే నాకు ఇలా ఎందుకు జరిగిద్ది, దేవుడు ఉంటే నాకు నా భర్త జీవితంలో ఇలా ఎందుకు ఉంటుంది, దేవుడు ఉంటే నా బిడ్డల జీవితాలు ఇలా ఎందుకు ఉంటాయి, దేవుడు ఉంటే అసలు మా కుటుంబ పరిస్థితి ఎలాగా ఎందుకు ఉంటుందని మనమైతే ఏం చేస్తామంట? సనుగుతూ ఉంటండి. దేవుడు ఎప్పుడు ఉండే దేవుడే. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా గొప్ప హల్లెలూయా. మార్పు లేని మహనీయుడండి. మనుషులు మనం మారుతామేమో ఆయనకు మాట ఇచ్చి, కానీ ఆయన మారే దేవుడు ఎన్నటికి కదండి. ఒకవేళ ఆయన మారే దేవుడు అయితే ఈరోజు నువ్వు నేను ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. మనలాగా ఆయన తాత మనసు మార్చుకున్నాడు అనుకో, ఒక నెల బాగుండి ఒక నెల అట్లాగా మనసు మార్చుకుంటే ఈరోజు నువ్వు నేను సజీవులంగా బ్రతికి ఉండేవాళ్ళం కాదు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నిరంతరము ఒకే రీతిగా ఉండే దేవుడు అంట. చూడండి, ఇప్పుడు యోబు అదే అన్నాడు, నా దేవునికి నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట నేను మేరను అని. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎదురుగున్న తన కుమార్తెకు చెప్తున్నాడంట. యవన కాలంలో నా బిడ్డకు చెప్తుంటే వెంటనే నా బిడ్డ ఏమందో తెలుసా? నాన్న నువ్వు చెప్పినట్లే యెహోవాకు చెయ్యి. గట్టిగా చప్పట్లు కొడదామా అంటే ఇప్పుడు దాని అర్థమైంది. అక్కడ సంభాషణ ఏంది? అమ్మా ఇప్పుడు నిన్ను నా దేవునికి నేను ప్రతిష్ఠిస్తాను. అయ్యో నాన్న నిన్ను చూడకుండా నేను ఉండలేనే.
అని అందా బిడ్డ. లేకుంటే నేను యవన కాలంలో ఉన్నాను కదా, నన్ను నువ్వు ఇప్పుడు దేవునికి అప్పగించటం ఏంది, నాకు ఎన్ని కోరికలు ఉంటాయి, నాకు ఎంత ఆశ ఉంటుంది, యవనస్తులతో తిరగాలని, యవనస్తులు నా తోటి ఫ్రెండ్స్తో ఆడుకోవాలని, లేక మంచిగా యవనస్తుల భవిష్యత్తు ఏది కొన్ని రకాలు ఊహించుకుంటారు కదా, కొంచెం గొప్పగా ఊహించుకుంటారు. కానీ ఆ బిడ్డ ఆ ఆశలన్నిటినీ ఏమండి ఏం చేసుకుందంట, తండ్రి దేవుడికి ఇచ్చిన మాటను బట్టి ఆశలన్నీ ఏం చేసుకుందంట, చంపేసుకుందంట. నువ్వు చెప్పినట్లే నాకు దయచేయము. అయితే ఒక్క వరం అడుగుతున్నాను. ఏంటిదమ్మా, నాకు ఒక్క 2 నెలలు టైం ఇయ్యి. ఎన్ని నెలలు అంట అంటే ఇప్పుడు ఈ 2 నెలలు దాటితే ఆమె ఏమైపోతుంది, దేవునికి దహన బలిగా మారిపోబోతుంది, దేవునికి ప్రతిష్ఠితురాలు అవుతుంది. చూడండి ఆ యవన బిడ్డలు ఎంత దేవుని భయం వచ్చాడు, ఎంత విధేయత. తన చావు తన కళ్ళ ముందున్న తను ఈరోజు 2 నెలల తర్వాత తన తల్లిదండ్రులకు దూరం అవుతుందని తెలిసి కూడా ఏం చేసిందంట, దేవుని మాటకు, తండ్రి చెప్పిన మాటకు విధేయత కలిగి ఉందంట. అంటే తాను నష్టపోయిన ఇబ్బంది లేదు, తాను నష్టపోయిన ఇబ్బంది లేదు, తను దేవునికి అప్పగించుకునే ఇబ్బంది లేదు. కానీ నా దేవుని మాట, నా తండ్రి ప్రార్థన ఆలకించి మా దేవుడు మాకు చేసిన ఉపకారం బట్టి నా జీవితం నా దేవునికి అప్పగించిన పర్లేదు నాన్న, నాకు 2 నెలలు టైం ఇయ్యి. నా దేవునికి నేను ప్రతిష్ఠరాలు అవుతున్నాను కదా, ఇంకా నాలో ఏమన్నా లోపం ఉందేమో, ఇంకా నాలో ఏమన్నా బలహీనతలు ఉన్నాయేమో, ఇంకా నా దేవునికి ఏదైనా విరోధమైంది ఉందేమో, ఒక 2 నెలలు టైం ఇయ్యి. కొండకు వెళ్ళి నా కన్యత్వాన్ని గురించి నేను ప్రలాపించి వచ్చి నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను. గట్టిగా చెప్పలు పెట్టండి. ఈరోజు ఏ యవన బిడ్డనన్నా కదిలిస్తే అమ్మా, ఈరోజు ఏ యవన బిడ్డకైనా దేవుని పిచ్చి ఉంటుందా? ఏ యవన బిడ్డకైనా దేవుని మీద ఆశ ఉంటుందండి? యవనస్తులకు వాళ్ళ ఆశలకు అంతూ ఉండదంట. కానీ ఈ బిడ్డ చూడు ఎంత దైవ భయమో, ఎంత విధేయత, దేవుని మాటకు తన తండ్రి మాటను జవదాట్లేదంట. ఈరోజు యవన బిడ్డల తల్లిదండ్రుల మాటను వినకుండా తల్లిదండ్రులకు ఏం కలగజేస్తున్నారంట, దుఃఖాన్ని కలగజేస్తారంట. తను ప్రతిష్ఠితురాలు అవుతుందని తెలిసి కూడా వెంటనే దేవుని మాటకి విధేయత చూపింది. తన జీవితాన్ని ఎవరికి అప్పగించుకుందంట, దేవునికి అప్పగించుకుందంట. 2 నెలలే ప్రార్థన చేస్తుంది, ప్రభా నువ్వెంత పరిశుద్ధుడివైన దేవుడు అయ్యా, నువ్వెంత ప్రేమ గల దేవుడునైనా, ఇదిగో నాలో ఏమన్నా పొరపాటు ఉందా, నా చూపులు బాగలేదా, నా తలంపులు బాగలేదా, నా మాటలు బాగలేదా, నా ప్రవర్తన బాగలేదా? ఎందుకంటే నువ్వు పరిశుద్ధులకే పరిశుద్ధుడు అయ్యా. నీ దగ్గరికి రావాలంటే నాకు కూడా ఎంత పరిశుద్ధత అవ్వాలి ప్రభా, నీకు నేను ప్రతిష్ఠితురాలు అవ్వాలంటే, నీకు నేను అర్పణగా ఉండాలంటే నా జీవితాన్ని కూడా నేను సరి చేసుకోవాలి. ఇదిగో ఈ దినాన నీ పాదాల యొద్దకు వస్తున్నాను ప్రభా, ఈ దినాన ఇదిగో నీ యొద్దకు వచ్చాను తండ్రి, ఒక్కసారి నా జీవితాన్ని పరిశీలన చేయి ప్రభా. ఎప్పుడన్నా ఇలాంటి ప్రార్థన చేసావా? ప్రభా నా జీవితాన్ని పరిశీలన చేయి, నా మాటలను పరిశీలన చేయి, నా ప్రవర్తన పరిశీలన చేయి, నా చూపులు పరిశీలన చేయి, టోటల్గా నా నడవడికనంతటినీ పరిశీలన చేసి పరిశుద్ధపరచు ప్రభని. ఎప్పుడన్నా మనం ఇలాంటి ప్రార్థన చేస్తామమ్మా? అందులో ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇది ఒక యవనస్తురాలు ప్రార్థన చేస్తుంది. ఎందుకో తెలుసా? ఆ యవన బిడ్డకు తెలుస్తుంది మనం సృష్టించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత పరిశుద్ధత గల దేవుడు, ఆయన ఎంత మహిమ ప్రభావం గల దేవుడు అని ఎరిగి 2 నెలలు తన జీవితాన్ని పరిశీలన చేసుకుందంట. తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించాలని, ఇంకా ఏదైనా డాగుందా, ఇంకా ఏదైనా మచ్చ ఉందా, ఇంకా నా దేవునికి ఏదైనా వ్యతిరేకమైనది నాలో ఉందో ప్రభా తీసేయని చెప్పి 2 నెలలు తన జీవితాన్ని పరీక్షించుకుందంట, పరిశీలన చేసుకుందంట. ఎవరి కోసం అమ్మా? మరి మందిరానికి వస్తున్నాం మనం, ప్రతి ఆదివారం వస్తున్నాం, ప్రతి శనివారం వస్తున్నాం, ప్రతి సభల్లోకి వస్తున్నాము. ఎప్పుడైనా పరిశీలన చేసుకొని వస్తున్నామా మందిరానికి? మనం వస్తున్నామమ్మా? ప్రసంగిలో సొలొమోను గారు చెప్తాడు, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు కదా, పోతున్నప్పుడే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకో తెలుసా? ఇది చాలా భయంకరమైన ప్రదేశం, దేవుడు నివసించే స్థలము. మరి ఆయన యొద్ద నువ్వు కనపడాలంటే, ఆయన ఎదుట నువ్వు కూర్చున్నప్పుడు, ఆయన యొద్దకు నువ్వు వచ్చినప్పుడు ఎంతో భయంతో నువ్వు రావాలి. ఎట్లా పడితే అట్లా రావడానికి వీల్లేదు. అందుకే జ్ఞానవంతుడైన సొలొమోను చెప్తాడు, నువ్వు దేవుని మందిరానికి పోతున్నప్పుడే ఇంటి దగ్గరే నువ్వేం చేయాలంట, నీ ప్రవర్తన శుద్ధి చేసుకోవాలి, నువ్వు పరిశీలన చేసుకోవాలి. అర్థమవుతుందా? పరిశీలన చేసుకోకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేమండి. చూడండి, ఆ యవన బిడ్డ 2 నెలలు పరిశీలన చేసుకుందంట, 2 నెలలు తన జీవితాన్ని పరీక్షించుకుందంట. ఇంకేమైనా అవిధేయతలు ఉన్నాయా,
ఇంకేమైనా బలహీనతలు ఉన్నాయా కదా అని 2 నెలలు పరిశీలన చేసుకొని ఏం చేసిందంట, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. మరి ఈ మధ్యకాల సమయంలో దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఆ తండ్రి ద్వారా ఆ కూతురు ద్వారా మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నీకు ఇచ్చిన నీ బిడ్డలను నువ్వు ఎవరి కొరకు పెంచాలమ్మా? గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎవరి కొరకు పెంచాలంట? నీకు ఇచ్చిన బిడ్డలను నువ్వు దేవుని కొరకు పెంచే విధంగా, పెంచే తల్లిగా నువ్వు ఉండాలి. చూడండి, ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎంత విధేయతతో పెంచుంటే, ఎంత దైవ భయంతో పెంచుంటే, ఎంత దేవునికి ఇష్టరాలు పెంచుంటే ఆ భక్తి అమ్మాయిలోకి రావాలి. చూడండి, చెప్పంగానే మాటకు విధేయత చూపడం అంటే అంత తేలికైన విషయము కాదు. చిన్ననాటి నుంచి యోప్త తన కుమార్తెను ఏం చేసిందంట? భక్తిలో పెంచాడంటండి. భక్తులు పెంచబట్టే ఈరోజు ఆ బిడ్డ తన దేవునికి ప్రతిష్ఠితురాలైందంట. ఈరోజు మానవుడిగా మన జీవితంలో కూడా మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు కూడా ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభా, నువ్వు కూడా ఎప్పుడు ఆయనకు మాట ఇచ్చావు? ప్రభా, ఇది ఈ సంవత్సరం అంతా నేను సినిమాలు చూడనయ్యా, లేక ఈ సంవత్సరం అంతా నేను సీరియల్ జోలు పోను ప్రభా, ఇది ఈ సంవత్సరం అంతా నాలో ఉన్న పగ, నాలో ఉన్న అసూయ, నాలో ఉన్న ద్వేషం, నాలో ఉన్న కక్షలన్నీ తొలగించి ఇదిగో నూతన సంవత్సరంలో నూతనమైన మనసు నాకు కూడా ఇవ్వు ప్రభా అని మీరు కూడా ప్రార్థించి ఉండొచ్చు. కానీ యోప్తలాగా మాట మీద నిలబడేలో 1 నెల ఉంటే మళ్ళీ 2వ నెలలో మానవులు మన జీవితంలో ఏమొస్తుందంట? మళ్ళీ అసూయే, మళ్ళీ అదే సినిమాలు పిచ్చి, మళ్ళీ అదే సీరియల్ పిచ్చి, మళ్ళీ అయ్యే కక్షలు, మళ్ళీ అదే అసూయతో నింపబడతాం. దేవుని సన్నిధిలో మాటిస్తున్నాం, దేవుని మందిరం దాటి వెళ్ళినాక మరలా నువ్వు యథావిధిగా దేవుడు దుఃఖపడడండి. ఎంత దుఃఖపడతాడు? అయ్యో నా బిడ్డ నా కొరకు మందిరంలో ఎంత తీర్మానం తీసుకుంటున్నావు, ఎంత కన్నీరు గారుస్తున్నావు, ఎంతగా నువ్వు ఆయనకు మాట ఇస్తున్నావు. మరి ఆయన మాట మీద నువ్వు నిలబడగలుగుతున్నావా? నువ్వే మాట అయితే తీర్మానం తీసుకున్నావో, ప్రభా ఇదిగో పలానా సినిమాలు నేను చూడనయ్యా నువ్వు అనుకున్నావా? ఇంక మళ్ళీ ఇక్కడే నా ప్రార్థన, మళ్ళీ బయటికి పోయినా కూడా అట్లా ఉంటున్నావు లేదా? క్రైస్తవ జీవితంలో చాలామందిలో ఇక్కడ చేసే ప్రార్థన వేరండి, ఇంటికారికి వెళ్ళేసరికి చేసే ప్రవర్తన వేరుగా ఉంటుంది. కానీ యోప్త చూడండి, ఒకే ఒక్క ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా నా శత్రువుల మీద నాకు విజయాన్ని ఇస్తే, ఇదిగో నీ సహాయం కోరి నేను వెళ్తున్నాను, ఇదిగో నా శత్రువులు నా చేతికి అప్పగిస్తే నేను తిరిగి ఇదిగో నా ఇంటి ద్వారం నుండి ఏది వస్తుంది అది నీకు నేను మొక్కుబడి చెల్లించుకుంటున్నాడు. దేవునికి మాట ఇచ్చాడు. ఆయనకి ఇంకా సంతానమే లేదు, కన్నీళ్ళని తెలుసు, దుఃఖమని తెలుసు, బాధని తెలుసు, రేపటి నుంచి వాళ్ళు భార్య భర్తలు ఇద్దరే బ్రతకాలని తెలుసు. అయినా మనసు చంపుకొని, అయినా బాధను దిగమింగుకొని, ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఏం చేశారంట? దేవుడికి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేదంట. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు దేవుడి మాటను ధిక్కరిస్తున్నావో, ఎన్నిసార్లు ఆయనకి మాట ఇచ్చి ఆయన గాయాలు రేపుతున్నావో, ఎన్నిసార్లు ఆయనకి మాట ఇచ్చి ఆయన నువ్వు కన్నీళ్ళుగా అరిచేటట్లుగా ప్రవర్తిస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు ఈ రాత్రి మధ్యకాల సమయంలో యోప్త ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవునికి నువ్వు ఏదైనా మాట ఇచ్చావా? గత కాలంలో కానీ పోనీ ఈ నూతన సంవత్సరంలో కానీ నువ్వేదైనా అనుకో మాట ఇస్తే నువ్వు ఆయన మాట మీద నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఎన్ని కష్టాలే రాని, ఎన్ని శ్రమలే రాని, ఏది నిన్ను ఇబ్బంది పెట్టినా నువ్వు ఆయనకి ఇచ్చిన మాట ఎన్నడూ జమదాటకూడదమ్మా. నువ్వు ఒకవేళ మాట తప్పే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాడు తెలుసా? అయ్యో నా బిడ్డ కొరకు ఎంత ప్రాణత్యాగం చేస్తేనే, నా బిడ్డ కొరకు ఎంతగా నేను తగ్గించుకొని లోకానికి వచ్చి తన పాపం కొరకు నేను బలి అయ్యి తనకు ఒక రక్షణ భాగ్యాన్ని ఇచ్చానే, కానీ నా బిడ్డ నా మాట వినట్లేదని నిన్ను బట్టి దేవుడు దుఃఖిస్తాడు తెలుసా? అలాంటి పరిస్థితి మనం దేవునికి తీసుకురాకూడదంట. యోప్త వలె ఎంత దుఃఖమైనా ఎంత బాధ అయినా ఏం చేయాలంట? దేవునికి ఇచ్చిన మాట మీద మనము నిలబడాలి. దేవుడికి ఇచ్చిన మాట నువ్వు ఆదివారం మందిరాన్ని అన్నడు కూడా పోగొట్టుకోకూడదమ్మా. అర్థమవుతుందా? ఒకవేళ ఆదివారం నీకు ఒక ముఖ్యమైన పనే వచ్చినా, అది ఎంత ముఖ్యమైన పనైనా దేవుని కంటే ముఖ్యమైనది కాదని నువ్వు ఎంచుకోవాలి. అర్థమవుతుందా? అది ఎంత ప్రాముఖ్యమైన ఆయన సన్నిధిని పోగొట్టుకొని నువ్వు వెళ్ళకూడదంట. ఆయన సన్నిధిలో ఎందుకో తెలుసా? నువ్వు ఆయనకు మాట ఇచ్చావు, ప్రభా నీ మందిరంలో నేను ఉంటానయ్యా, నీ పరిచర్య నేను చేస్తాను నాయనా కదా. అట్లా నువ్వు మాట తీర్మానం చేసుకున్నప్పుడు ఆ తీర్మానం బట్టి నువ్వు నిలబడగలిగినట్లయితే దేవుడు యోప్తాను ఆశీర్వదించినట్లు నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. రెండోది, తన కుమార్తె జీవితంలో మనం పరిశీలన చేస్తే ఆ కుమార్తె చూడండి తండ్రికి ఇచ్చిన మాట,
తండ్రి దేవుడికి ఇచ్చిన మాటను బట్టి ఆ మాటకు తను విధేయురాలై యవనస్తులకు ఎన్నో కోరికలు ఉంటాయండి. వాళ్ళు చాలా బాగుండాలని, చాలా చక్కగా చదువుకోవాలని, తనకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని ఎన్నో కళలు ఉంటాయి. ఆ కళలన్నిటిని కూడా యోప్త కుమార్తె ఏం చేసిందంట? తన తండ్రి నిమిత్తము, తన దేవుని నిమిత్తము చంపేసిందంట. తన్నుకు తానుగా, అర్థమవుతుందా? తన్నుకు తానుగా దేవునికి ప్రతిష్ఠితురాలైందంట. ఎలాగో తెలుసా? ఎట్టబడితే అట్ట మందిరానికి వెళ్ళాలా, ఎట్టబడితే అట్ట దేవునికి ప్రతిష్ఠితురాలు అవ్వాలా, ఎట్లా పడితే అట్లా దేవునికి సరే నువ్వు చెప్పావు కదా, ఇదిగో నన్ను తీసుకెళ్ళి ఇవ్వు అనలా. ఒక 2 నెలలు టైం అడిగిందండి. ఎంత గొప్ప విషయం చూడండి. 2 నెలల టైం కూడా ఎందుకు అడిగింది? బాగా తిందామని, చక్కగా ఫ్రెండ్స్తో ఆడుకుందామని, అమ్మ నాన్నతో గడుపుదామని, బంధువుల ఇంటికి వెళ్ళొద్దామని, ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దామని. ఎందుకంటే ఇంక నేను 2 నెలల్లో మా ఇంటికి దూరం అవుతున్నాను, మా తల్లిదండ్రులకు దూరం అవుతున్నాను కదా, మా చుట్టాలందరినీ కలిసి రావాలి, మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి రావాలి, మా బంధువుల యొద్దకు వెళ్ళాలి, లేకుంటే అమ్మ నాన్న చేత ఇష్టమైన వంటలు వండించుకొని తిందాము, ఈ 2 నెలలు బాగుందామని కోరుకుందా? అట్లా కోరుకోలేదండి. ఆ 2 నెలలు టైం కూడా ఎవరికి ఇచ్చిందంట? కట్టండి అమ్మ గట్టికి చక్కలే. ఈరోజు నువ్వు 1 గంట దేవునికి ఇవ్వలేకపోతున్నావు. కనీసం రోజుకు 1 అరగంట అయినా దేవుని స్తుతించే అనుభవం ఉందా? కనీసం రోజులో 24 గంటల్లో కనీసం 1 గంట కూడా, 1 అరగంట కూడా నువ్వు దేవునికి సమయం అయిపోతే చూడు, ఆ బిడ్డ బలవుతుందని తెలిసిన, ఆ బిడ్డ దేవునికి ప్రతిష్ఠితురాలు అవుతుందని తెలిసిన, ఆ 2 నెలల సమయాన్ని కూడా వృధాగా పోనిచ్చుకోవాలి. ఆ 2 నెలల సమయం కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గడుపుదామా అనుకోవాలా. ఆ ముచ్చట్ల దగ్గర వాళ్ళ దగ్గర అంటే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని తను కోరుకోలేదంటండి. ఆ 2 నెలల టైం కూడా తను సిద్ధపరచుకోవడానికి కొండకు వెళ్ళి ఏం చేసిందంట? తన యవ్వనాన్ని బట్టి తన దేవునికి ప్రతిష్ఠితురాలు అవుతుంది కాబట్టి తను ప్రార్థన చేస్తుంది. ప్రభా, నీకు ప్రతిష్ఠితురాలను అవ్వాలంటే, నీ సన్నిధికి నేను రావాలంటే నేను యోగ్యురాలను కాదయ్యా, నాలో ఏ మంచి లేదు ప్రభా. ఇదిగో నా ఒక్కసారి నా హృదయాన్ని పరిశీలించి, ఒక్కసారి నా ఆలోచనలు పరిశీలించాయి, నా తలంపులు పరిశీలించాయి, నా చూపులు పరిశీలించాయి, నా మాటలు పరిశీలించాయి. నీకు ఎక్కడ నేను నా యోగ్యంగా ఉన్నానా? నేను ఎక్కడైనా దుఃఖపెట్టే బిడ్డగా ఉన్నానా? నేను మందిరంలో ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా ఉంటున్నానా? అవసరతను బట్టి ఒకలాగా, మందిరాన్ని ప్రార్థన లేనప్పుడు ఒకలాగా, ప్రార్థన ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నానా? లేకుంటే మందిరంలోనే భక్తి కలిగా ఉండి సమాజంలో చదువుకున్న చోట, పనికి వెళ్ళిన చోట మరొకలాగా నేను ఉంటున్నానా? నీకు ఎక్కడ విధేయతగా ఉన్నాను? ఎక్కడ నేను నిన్ను దుఃఖపరిచాను? ఎక్కడ నీ నామానికి నేను అవమానకరంగా బ్రతికాను? ఒక్కసారి నన్ను సరిచేయి ప్రభా. ఎందుకంటే నువ్వు పరిశుద్ధమైన దేవుడు. నీ యొద్ద పాపానికి చోటు లేదయ్యా, నీ యొద్ద అసూయకు చోటు లేదు నాయనా, నీ యొద్ద కక్షలకు చోటు లేదు ప్రభా, నీ యొద్ద అపవిత్రతకు చోటు లేదు నాయనా. కాబట్టి నన్ను అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు నన్ను పరిశీలన చేసి పరీక్షించి నన్ను పరిశుద్ధురాలుగా మార్చు ప్రభా అని 2 నెలలు ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? 2 నెలలు ప్రార్థన చేసిందంట, తనకు తను పరిశీలన చేసుకొని. మరి మన జీవితాలలో ఒకసారి మనం ఆలోచిస్తున్నట్లయితే, ఏమంటే నేను రోజుకు కనీసం 1 గంట అయినా నా దేవునితో సహవాసం చేస్తాను, రోజు కనీసం 1 అరగంట అయినా నా దేవునితో అనుబంధం కలిగి ఉంటానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులైతే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా కదా. చూడు, చాలా తక్కువ మంది. అమ్మ, మనకి పని ఉన్నప్పుడు అదే పని లేకపోయినా ఊరికైనా ఉంటాం, కానీ దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావు. మరి ఎప్పుడు నువ్వు పరిశీలన చేసుకుంటావు? నువ్వు ఎప్పుడు పరీక్షించుకుంటావు నీ జీవితాన్ని? చూడు, ఆ కుమార్తె చనిపోతుందని తెలిసిన, ఆ కుమార్తె తల్లిదండ్రులకు దూరం అవుతుందని తెలిసిన, తన దేవునికి తను పరిశుద్ధంగా బ్రతకాలి. ఏమండి, శక్తి లేని భక్తి మనం అస్సలు చేయడానికి వీలు లేదు. నువ్వు చేసే భక్తిలో పౌలు గారు అంటున్నాడు, ఏముండాలంట? శక్తి ఉండాలి. ఏంటిది ఆ శక్తి అంటే, నువ్వు ఆరాధించే దేవుడు ఎంత పరిశుద్ధుడో మనందరికీ తెలుసండి. అంత పరిశుద్ధ దేవుడిని ఆరాధిస్తున్న నీవు, అందుకే దేవుడే అంటాడు ఈ మాట, యేసు ప్రభువే, నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా ఎట్టబడితే అట్టుండమ్మా. మీరు కూడా సోమవారం నుంచి శనివారం దాకా సినిమాలు చూడండి అమ్మా. మీరు కూడా సోమవారం నుంచి శనివారం దాకా మీ ఇష్టానుసారంగా బ్రతికి మందిరానికి రాండి అమ్మ అన్నాడా? మరేమన్నాడు? మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎలాగుండాలంట? పరిశుద్ధంగా. పరిశుద్ధత అంటే అసలు అర్థం ఏంది? పరిశుద్ధంగా ఎలాగుండాలి?
భక్తుడైన దావీదు పరిశీలన చేసుకుంటాడండి. పరిశుద్ధత అంటే దావీదు అంటాడు, ప్రభువా దేవా నా యందు శుద్ధ హృదయం కలగచ్చే ప్రభా, నీకు ఆయాసకరమైన నాలో ఏదైనా ఉందా, నిన్ను దుఃఖపెట్టే పని నాలో ఏదైనా ఉందా, లేక నీకు ఆయాస్కరమైన పాపం నాలో ఏదైనా ఉంటే ఇదిగో ఈ మధ్య కాలంలో నన్ను పరీక్షించాయా, నన్ను పరిశీలన చేసి నాలో ఉన్న నీకు ఆయాసకరమైన మార్గములన్నిటినీ తీసివేసి ఒక నూతనమైన మార్గంలో నన్ను నడిపించాయా. హల్లెలూయా అని భక్తుడైన దావీదు పరిశీలన చేసుకున్నాడు. యోప్త కుమార్తె పరిశీలన చేసుకుంది. మరి ఈ మధ్యకాలం మనం కూడా ఏం చేయాలంట, ఇప్పుడు దాకా ఒకవేళ పరిశీలన చేయలేదేమో, ఇప్పుడు దాకా నువ్వు పరీక్షించుకోకుండా మందిరానికి వచ్చేవేమో, కానీ దేవుడు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన నెలలో దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పరిశీలన చేసుకుని మందిరానికి రావాలి. ఈ వారం అంతా ఆయన ఎక్కడ అవిధేయత పనులు చేసావో, ఈ వారం అంతా ఆయనకి ఎక్కడ దుఃఖకరంగా నువ్వు బ్రతికావో, ఈ వారం అంతా ఎక్కడ ఆయనకు ఆయాసకరమైన పనులు చేసావో, వాటన్నిటిని బట్టి ఎక్కడికి వచ్చి నువ్వు కన్నీరు గార్చడం కాదు, ఇంటి దగ్గరకు బైబిల్ పట్టుకొని వచ్చేటప్పుడే ఒక్క నిమిషం నువ్వు మోకరించి యోప్త కుమార్తె వల్ల పరిశీలన చేసుకో. ఎందుకో తెలుసా, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు. అపవిత్రమైన హృదయముతో, అపవిత్రమైన మనస్సుతో, మలినమైన దేహంతో నువ్వు మందిరంలో కనపడడానికి వీలు లేదు. చూడండి, ఒక యవన బిడ్డ దేవుడు అంటే ఎందుకు గుర్తించింది, నా దేవుడు ఎంత పరిశుద్ధుడు అని చెప్పి తను పరిశీలన చేసుకుంటుంది. ఈరోజు ఆయన రక్తంలో కడగబడ్డాం, బాప్టిజం తీసుకున్నాం, మారు మనసు పొందాం, ఇన్ని చేసి కూడా ఇంకా నీ దేవుడు ఏందో నీకు అర్థం కాకపోతే, ఇంకా నువ్వు ఆయన శక్తిని నువ్వు ఇంకా కనుగొనలేకపోతే, నువ్వు ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత పరిశుద్ధత గల దేవుడో నువ్వు ఇంకా తెలుసుకోకుండా నువ్వు మందిరానికి వచ్చావంటే నువ్వెన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఆ భక్తిలో ప్రయోజనము ఉండదండి. కారణం ఏంటో తెలుసా, మార్పు లేని జీవితాన్ని దేవుడు కూడా బాగు చేయలేడు. అర్థమవుతుందమ్మా? నువ్వు మందిరానికి వస్తున్నావంటే నువ్వు లోకానికి వేరుగా ఉన్నట్లు, నువ్వు ఆయన నమ్ముకున్నావంటే అన్ని జనులకు నువ్వు వేరుగా ఉన్నట్లు, నువ్వు ఆయన సన్నిధానికి వస్తున్నావంటే లోకానికి నీకు వ్యత్యాసం ఉంది. అర్థమవుతుందా? లోకస్తులు నడిచినట్లు కానీ, లోకంలో ఉన్న బిడ్డలు ప్రవర్తించినట్లు కానీ మనం ప్రవర్తించడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా, పౌలు గారు చెప్తాడు, మీరు విలువ పెట్టి ఎంత విలువ, ఒక 10 లక్షల, ఎంత విలువ, ఒక 100 కేజీల బంగారమా, ఎంత విలువ, లేకుంటే వజ్ర వైడూర్యాలతోనా, మరి ఎంత విలువ, ఏ విలువది, తన ప్రాణాన్నే. అర్థమవుతుందమ్మా? తన ప్రాణాన్ని, తన యవ్వన బలమంతా, తన యవ్వన రక్తమంతా నీ కొరకు ప్రోక్షించి కల్వరి శిలువలో ఆయన నీ కొరకు మరణించి తన మరణము ద్వారా నిన్ను బ్రతికించాడండి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మరణించవలసిన మనము, శిక్ష అనుభవించవలసిన మనము, నరకానికి ఎక్కడో మన పాత్ర అవ్వాల్సిన మన జీవితాన్ని మన పక్షాన మన దేవుడు మన పాపములను భరించి మనము నశించిపోకూడదని, మనం ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకూడదని తన్నుకు తానుగా ఏం చేసుకున్నాడంట, నీ కొరకు ఏ పాపము చేయని దేవుడు. అర్థమవుతుందా? నీ కొరకు ఏ నేరము చేయని దేవుడు నీ కొరకు పాపిగా మారాడండి. దేవుడు నీ కొరకు దోషిగా మారాడు. దేవుడు నీ కొరకు నేరస్తుడిగా మారాడు. కారణం ఏంటో తెలుసా, నువ్వు ఆయన సన్నిధిలో నమ్మకమైన బిడ్డగా ఉంటావని, నువ్వు ఆయనకి ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడతావని దేవుడు నీ కొరకు మరణించాడు. మరి ఆయన మరణంకి గుర్తు రావట్లేదా? ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆయనకు నీకు గుర్తు రావట్లేదా? ఒక సీరియల్ చూస్తున్నప్పుడు ఆయన కలవరలో నీ కార్చిన అమూల్యమైన రక్తం ఆయనకు నీకు గుర్తు రావట్లేదా? ఒక అసూయ నీళ్ళు ఉన్నప్పుడు, ఒక తగాదను వాడుతున్నప్పుడు నీ దేవుని రూపం నీకు గుర్తు రావట్లేదా? ఆయన ఎంత సుందరుడు, ఎంతటి మహిమ గల దేవుడు, ఎంతటి ప్రభావం గల దేవుడు. అలాంటి సుందరమైన దేహము నీ కొరకు ఎట్లాగా మారిందంట, చూడు నల్లని వాడిగా మారాడంట. దేనికమ్మా? ఆయనకు నువ్వు దూరంగా బ్రతకాలనా? నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలనా? ఆయనకు గాయాలు రేపుతూ నువ్వు ఉండాలనా? ఆయనకు ఆయాస్కరమైన పనులు చేస్తూ నువ్వు బ్రతకమని ఆయన మరణించింది. దేనికి మరణించాడు ఆయన? దేనికి మరణించాడమ్మా? నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని, ఆ నిత్య రాజ్యంలోనికి నీవు వెళ్ళాలని నీ కొరకు తన ప్రాణాన్నే బలి ఇచ్చాడంట. మరి తన ప్రాణాన్ని ఇచ్చి నీ దేవుడు మళ్ళీ తిరిగి నీ ప్రాణం అన్నాడమ్మా? అన్నలా. మరి ఏం కోరుకున్నాడు ఆయన? అప్పుడు యేసుని సిలువ వేస్తుంటే యెరూషలేము కుమార్తెలు అందరూ అక్కడికి వచ్చి ఏడుస్తుంటే దేవుడు ఒక చక్కని మాట అన్నాడు. ఏంటిది అది?
అమ్మలారా నా కోసం మీరు అడద్దు. మరి ఏంది ప్రభా, ఏం చేయాలి? రాబోతుంది ఉగ్రత, రాబోతుంది శ్రమ, రాబోతుంది నిందలు, రాబోతున్నాయి కష్టాలు. వాటన్నిటిని బట్టి నువ్వేం చేయాలి? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం ఏం చేయాలంట? ప్రార్థన చేయి. ఎందుకు ప్రభా? రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇదండి దేవుడు. చూడండి, యోప్తా అది కోరుకున్నాడు. దేవుడికి ఇచ్చిన మాటను బట్టి తన జీవితంలో ఎన్నడూ దేవుని మాటను వెనుకంజ చేసినవాడు కాదు. తన బిడ్డను కోల్పోతున్న సంగతి తెలిసి కూడా దేవుణ్ణి సంతోషపెట్టడం చూశాడే కానీ తన సంతోషాన్ని చూసుకోవాలి. మనమైతే మన సంతోషాలు, మనమైతే మన ఆనందాలు, మన కోరికలు ఏందో, మనమేందో, మన జీవితాలు ఏందో అసలు ఎట్లా బ్రతుకుతామో మనకే అర్థం కాదంట. కానీ యోప్తా చూడండి, కష్టమైన ఇష్టంగా చేశాడంట దేవునికి ఇచ్చిన మాటను బట్టి. హల్లెలూయా. ఏం చేశాడంట? అది కష్టమైన పని అయినా దేవుని కోసం ఇష్టంగా. అంటే ఆ బిడ్డను కూడా ఎంత భక్తులు పెంచాడు ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ బిడ్డలు నువ్వు భక్తులు పెంచుకోగలుగుతున్నావా? కనీసం దేవుడు నీకు ఒక 3-4 సంతానం ఇచ్చి ఉంటాడు. ఏ బిడ్డనైనా ప్రభా నా కుమారుని సేవకుని చేయ, లేక నా కుమార్తెను సేవకురాలను చేయి, నీ పరిచర్యకు వాడుకో ప్రభా, ఇంకా నీ సేవకు మించిన ధన్యత నా బిడ్డకి ఏముందని ఏ తల్లైనా ప్రార్థించే తల్లి ఉందమ్మా? మనకు దేవుడు 5 మందిని ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 4 ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 3 సంతానం కలిగిన వాళ్ళు ఉంటారు. ఎవరన్నా ఇలాంటి ప్రార్థన చేసి ఉంటారా? ప్రభా నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, ప్రభా నా బిడ్డ కలెక్టర్ అవ్వాలి, ప్రభా నా బిడ్డ మంచి ఉద్యోగం రావాలి, ఒక మంచి టీచర్ అవ్వాలి, లేక ఆ ఇహపరమైన కోరికలే మనం కోరుకుంటాం. కానీ ప్రభా ఇదిగో నాకు ఇచ్చిన ఈ సంతానంలో ఈ బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తానయ్యా, ఈ బిడ్డ నీ సేవకి ఇస్తాను ప్రభా, నీ పరిచర్యలకు ఇస్తాను ప్రభా, ఇంకా నాకు అంతకు మించిన ధన్యత ఏదని ఏ తల్లైనా ప్రార్థన చేసేవాళ్ళు అంటారా? ఇలాంటి ప్రార్థన చేయండి. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని యోప్తా ఏం చేశాడంట? దేవునికి ఇచ్చాడు. మరి నీ పరిస్థితి ఏంటి? దేవునికి 4 ఇచ్చి ఉంటాడు, దేవునికి 3 ఇచ్చి ఉంటాడు. మరి నువ్వు ఆలోచించావు ఎప్పుడైనా? నా దేవునికి ఒక బిడ్డని నేను ఇవ్వాలి, నా కుటుంబంలో నా దేవుని పనిచేసే బిడ్డ కూడా నా కుటుంబంలో ఉంటే నాకు ఎంత దీవెన, నా కుటుంబంలో ఉంటే కూడా నాకు ఎంత ఆశీర్వాదం. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా? సుసున్నా వేసులేని ఒక తల్లిగారు ఉందంటండి. ఆమెకు కలిగిన సంతానం అందరి మీద, ఒక్కొక్కరి మీద నెత్తి మీద చేయబెట్టి ప్రార్థించిద్దంట. అందరి బిడ్డలు పండుకున్నాక ఏమనో తెలుసా? ఆమెకి ఎంతమంది సంతానం ఉన్నారో వారందరిని సేవకే ప్రతిష్ఠించిందంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఒక బిడ్డని కలెక్టరు, ఒక బిడ్డని డాక్టరు, ఒక బిడ్డని సినిమా యాక్టరు, ఒక బిడ్డని టీచరు, ఇట్లా ఈ ప్రార్థన చేయలేదంట. తనకు దేవుడిచ్చిన సంతానం అంతటిని బట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి కోసం రోజుకి 1 గంట ప్రార్థన చేస్తాడు. మనమైతే మన గురించి చేసుకోవటమే మనకు చేత కావట్లా. మరి నీ భర్త పరిస్థితి ఏంటి? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డల గురించి. ప్రభా నా బిడ్డలను గొప్పవారుగా ఆశీర్వదించయ్యా, నీ పరిచర్యలో వాడుకొని ప్రార్థన చేస్తున్నావా? ఆ తల్లి అయితే 9 మంది కోసం కలిగిన సంతానం అంతటి కోసం అంట రోజుకి అందరు నిద్రపోయిన ఒక్కొక్క 1 గంట ప్రార్థన చేసేదంట. ఈరోజు ప్రపంచానికి వాళ్ళు గొప్ప దేవసేవకులారంట. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమయ్యారంట? గొప్ప సేవకులు అవుతారంట. ఈరోజు లక్షలు పెట్టి చదివిస్తున్న బిడ్డలు పాడైపోతున్నారు. నీ చెమట వచ్చి, నీవు కష్టం వచ్చి చదివిస్తున్న బిడ్డలో బయటికి వెళ్ళేసరికి నీకు దుఃఖాన్ని మిగిలిస్తున్నారు, నీకు కన్నీళ్ళగా నీకు ఘనతను తెస్తున్నారా? అమ్మ యవనస్తులు యవన బిడ్డలతో స్నేహాలు చేసి, లోకస్తులతో స్నేహాలు చేసి తమ జీవితాలు పాడు చేసుకుని లోకంలో ఎంతమంది తల్లిదండ్రులు దుఃఖం కలిగివ్వట్లేదండి. అందుకే ఆ తల్లి ఎంత జ్ఞానవంతులలో చూడండి, తనకున్న సంతానం అంత లోకం కొరకు పెంచలేదంట. తనకున్న సంతానాన్ని లోకంలో ఉన్న వాటి కొరకు పెంచలేదంట. దేవుని కొరకు తనకిచ్చిన బహుమానాలన్నీ దేవుని కొరకు వాడబడాలని ప్రార్థన చేస్తే దేవుడు ఆ తల్లిగారి ప్రార్థన ఆలకించి వారిని ప్రపంచానికి గొప్ప దైవ సేవకులను చేసిందంట. కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి చేసిన ప్రార్థన. ఈరోజు నీకున్న యవన బిడ్డలు పాడైపోకుండా ఉండాలంటే, ఈరోజు నీ కుటుంబం పాడైపోకుండా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏందో తెలుసా? ప్రార్థన. నిత్యము నువ్వు ఆయన పాదాలు పట్టుకోవాలి. దేవుడు నీకు 3 బిడ్డలు ఇచ్చారా? నువ్వు రోజుకు 3 గంటలైనా ప్రార్థన చేయాలి. దేవుడు నీకు 2 ఇచ్చాడా? కనీసం 2 గంటలైనా ప్రార్థన చేయాలి. పోనీ మాకు అంత కూడా రాదు పాశ్రం గారు అని అంటే కనీసం 1 అరగంట అయినా ఆ బిడ్డ గురించి నువ్వేం చేయాలంట?
ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా, వాక్యం అంటుంది ఇవి చివరి దినాలు, ఈ అంత్య దినాలు. గర్జించు సాతానుడంట ఎవరిని మృంగుదామా, ఎవరి బిడ్డని మృంగుదామా, ఎవరి భర్తని మృంగుదామా, ఎవరి భార్యని మృంగుదామా, ఎవరి కుటుంబాన్ని పాడు చేద్దామా అని చెప్పి వాడు గర్జించు సింహం వల్లే బయలుదేరాడంట. మరి ఆ సింహ గర్జ నుండి నీ బిడ్డలు తప్పించబడాలంటే నువ్వు ప్రార్థన ఒక్కటి దీనికి మార్గం అమ్మ. నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటావో దేవుడు ఖచ్చితంగా నీ భర్తను రక్షిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తావో నీ బిడ్డలను దేవుడు రక్షిస్తాడంట. ఆ తల్లి అట్ట ప్రార్థన చేసుకుని దేవుడిచ్చిన బహుమానాలన్నీ సేవకు సమర్పించుకుందంట. ఇక్కడ యోప్తా జీవితంలో కూడా మనం చూస్తే ఒక్కగానొక్క కూతురు అయినప్పటికీ కూడా దేవుడికి ఇచ్చిన మాటను బట్టి ఎన్నడూ వెనక్కి తీయకూడదు. నేను నష్టపోయిన ఇబ్బంది లేదు, నా దేవుని మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట ప్రకారం నేను నిలవాలని, కష్టమైన దుఃఖమైన వేదనైన బాధైన ఏమండి ఇంకో 2 నెలలు కూతురు కానరాదంటే మనకి ఎట్లా ఉంటుంది? పోనీ ఆ నిజం తెలుసు నా బిడ్డకి ఎట్లా ఉంటుంది? అసలు దేవుని స్తుతించే మనసు వచ్చిద్దా? ఏమండి దేవుని స్తుతించే మనసు వచ్చిద్దా? యోబు గారికి ఒక్కరోజు 10 మందిని కోల్పోయాడంట. తెలుసుగా యోబు గారి గురించి? యోబు గారికి ఒకే ఒక్కరోజు తన కలిగిన 10 మంది సంతానం ఏం చేయబడ్డారంట? చనిపోయారంట అండి. అలాంటి స్థితిలో కూడా యోబు ఏం చేశాడంట? దుఃఖపడ్డా? దేవుడి మీద ఏం దేవుడు అయ్యా నువ్వు, నేను ఎంత పరిశుద్ధంగా ఉంటా, నేను ఎంత యథార్థంగా ఉంటా, నేను ఎంత న్యాయవంతుడిగా ఉంటా, నీకు ప్రతిరోజు నేను స్తుతులు చెల్లిస్తాను కదా, మరి ఇది నీకు న్యాయమేనా ప్రభా? లోకంలో ఉన్న వాళ్ళందరి పిల్లలు కలకల్లాడి తిరుగుతుంటే నా ఇంట్లో 10 మంది సేవలను పెట్టావే, నువ్వు అసలు దేవుడివేనా అని ఏమైనా నిందించాడా? ఆయన ఏమైనా బాధ పెట్టాడా? దేవుని ఏమైనా దుఃఖ పెట్టాడా? తనకు తాను దుఃఖాన్ని నలుపుకొని, తనకు తాను దుఃఖాన్ని హృదయంలో పెట్టుకొని కూడా ఒక చక్కని మాట అంటాడు. ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చెను కొట్టండి అండి. ఇదండి విశ్వాసం అంటే, ఇది భక్తి అంటే. భక్తి చేస్తే ఇలాగ ఉండాలి. నీకేదో అన్ని కలిగి ఉంటే నువ్వు దేవుని పొగడటం కాదు, నీకు అన్నీ సమకూర్చుంటే దేవుడి మీద నువ్వు ఇష్టం పెంచుకోవటం కాదు, నీకు అన్నీ ఉంటే మందిరానికి రావటం కాదు. నీ కష్ట స్థితిలో నువ్వు నష్టపోయినా పర్వాలేదు, నీ నష్టంలో కూడా నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. చూడండి 10 మంది బిడ్డలను కోల్పోయినా ఎంత చక్కని మాట వాక్యంలో యోబు గ్రంథంలో ఉంటుందంట. యోబు నోటి మాటల ద్వారా కూడా పాపం చేయలేదంట. అంటే దాని అర్థం ఏంటంటే నోటితో కూడా దేవుణ్ణి దూషణ చేయాలి. నాకు ఎంత అన్యాయం జరిగిందని క్వశ్చన్ కూడా వేయాలి. అదే మనవైతేనా సాటింపు వేసేవాళ్ళవి కదమ్మా. మనమైతే దేవుని ఏం చేసేవాళ్ళంట? సాటింపు వేసుకున్నావు. లేదని ఒక ఇంటికి కాదు 10 ఇంటికి తిరిగి చెప్పేవాళ్ళని. కానీ అది కదండి భక్తి, అది కాదు విశ్వాసం అంట. చూడు, తను నష్టపోయినా కూడా తన దేవుణ్ణి ఏం చేసుకున్నాడంట? ఘనపరుచుకున్నాడు. తద్వారా తనకున్న విశ్వాసాన్ని బట్టి ఒక మంచి మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయినాడు. ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ మాటను బట్టి మరి అంత విశ్వాసం కలిగిన దేవుడు ఊరుకుంటాడమ్మా? మరలా తిరిగి ఏం చేశాడంట? ఏ బిడ్డలనైతే కోల్పోయాడు యోబు గారు, మరలా తిరిగి అదే 10 మందిని దేవుడు కొట్టండి గట్టిగా హల్లెలూయా. ఇది అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు నష్టపోయినా, నువ్వు ఒకవేళ శ్రమలో దుఃఖపడినా, బాధపడినా, నువ్వు దేవుని మీద ఆధారపడి ఉన్నావు అనుకో, నువ్వు దేవుని మీద ఆనుకొని ఉన్నావు అనుకో, నువ్వు దేవుణ్ణే నమ్ముకొని ఉన్నావు అనుకో, ఆయన మీద సన్నుకోకుండా, ఆయన మీద గొనుక్కోకుండా, ప్రభా ఇంతకీ ఆయన కనుదృష్టిని దాటి ఏదైనా మనం చేయగలదా? ఇప్పుడు మనకు ఒక కష్టం వస్తుంటే ఆయన కనపడదమ్మా? కనపడిద్దా లేదా? మన కష్టాలు వస్తున్నాయి, ఆయన చూస్తున్నాడా లేదా? చూస్తాడు. ఇప్పుడు ఆయన పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం కదా. నువ్వు చేసే ప్రతి పని ఇక్కడ ఏం చేస్తాడు? ఆయన పైనుండి. మానవులు కొన్ని అవివేకం ఏంటంటే మనమేదో పైన ఉన్నట్టు ఆయన ఏదో కింద ఉన్నట్టు నేను చేసే దేవుడికి ఎట్ట కనపడతాయిలే, నేను నడిచిన నడువుడికి నా దేవుడికి ఎట్ట తెలిసిద్దిలే అనుకొని పొరపాటు పడతాం. కానీ వాక్యం ఉన్న సత్యం ఏంది తెలుసా? ఆయన పైన ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు. నువ్వు ఎట్టు చూడాల్సిన పని లేదు. ఆయన నిన్ను ఎట్టు చూస్తే నీ జీవితం అంతా ఆయనకి అద్దంలో మన ఫేస్ మనకి ఎలా కనపడిద్దో అట్లాగా దేవునికి మన జీవితము కనపడిద్దంట. నీకు వస్తున్న కష్టాలు బట్టి దేవుడు నన్ను చూడలేదా, దేవుడు నాకు ఎందుకు అని నువ్వు అనాల్సిన పని లేదంట. యోబు గారు 10 మంది సంతానం కోల్పోయినా అదే అంటున్నాడు, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకుపోయిన. చూడండి, ఆ విశ్వాస సహితమైన ఆ ఒక్క మాట వల్ల దేవుడు ఏం చేశా తెలుసా? ఆ బిడ్డకి మళ్ళా తిరిగి 10 మంది సంతానాన్ని అనుగ్రహించాడు.
అది మన దేవుడి గొప్పతనం అండి. నువ్వేది ఆయన కోసం నష్టపరుచుకుంటావో, నువ్వేది ఆయన కోసం కోల్పోతావో, దేవుడు మరలా తిరిగి దాన్ని ఏం చేస్తాడంట, అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాట ఏంటంటే, నువ్వు ఈ నూతన సంవత్సరాలు దేవునికి ఏ మాట ఇచ్చావో ఆ మాట మీద నువ్వు నిలబడాలి. రెండోది, నీకు ఇచ్చిన సంతానాన్ని నువ్వేం చేయాలంట, దేవుని కొరకు పెంచాలి. ఏమండి, ఈరోజు మన సంఘంలో యవన బిడ్డలు ఎవరన్నా వచ్చి కసూర్చే వాళ్ళు ఉన్నారా? ఎవరు వచ్చి మందిరం తుడిచే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా వచ్చి సాపలు వేసే వాళ్ళు ఉన్నారా? ఎంతమంది యవన బిడ్డలు లేరండి. చూడండి, యవన బిడ్డలు చాలామంది పరిచర్యలో పాల్గొనట్ల. ఎంత దుఃఖకరమో చూడండి. కనీసం బైబిల్ కూడా చదవలేకపోతున్నారు. 2 రెఫరెన్స్లు చెప్తే కూడా అంటే వాళ్ళు మనం ఎంత పెంచుతున్నామో అర్థమవుతుందా? దేవుడు దుఃఖపడతాడు. నీకు ఇచ్చిన బిడ్డల విషయం నువ్వేం చేయాలంట, యవన బిడ్డలు నువ్వు చెప్పాలి, అమ్మా ఈరోజు శుక్రవారం ప్రార్థన ఉందా, వెళ్ళు, ముందుగా నువ్వు వెళ్ళి ఆయన పరిచర్యలు నువ్వు పాల్గొను. ఈరోజు ఆదివారం వెళ్ళి మందిరం తుడు, ఆయన పరిచర్యలు పాల్గొను. ఈరోజు సభలు పెడుతున్నా, వెళ్ళి చేపలు వేయి, లేకుంటే కుర్జీలు వేయి అని నువ్వు నీ బిడ్డకి ఏం చేసి నేర్పుకోవాలి, భక్తి నేర్పుకోవాలి. దేవుని పట్ల భయం నేర్పాలి. దేవుని పట్ల పరిచర్య పట్ల ఉన్న భారాన్ని నీ బిడ్డలకు నువ్వు నేర్పినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డలు ఏం చేస్తాడంట, ఆశీర్వాదిస్తాడంటే. చూడండి, ఎస్తేరు తల్లిదండ్రులు లేని బిడ్డ అయినా తెలుసు కదా ఎస్తేరు గురించి. ఎస్తేరుకి తల్లిదండ్రులు లేకపోయినా తన పెన్న తండ్రి యొద్ద ఏం చేసిందంట, నమ్మకంగా బ్రతికిందండి. యవ్వన కాలం తన జీవితాన్ని ఎక్కడ అపవిత్రపరుచుకోవాలా. నాకు తల్లిదండ్రులు లేరు కదా, నా ఇష్టానుసరిగా నేను బ్రతుకుదాం అనుకోవాలా. నాకు తల్లిదండ్రులు లేరు కదా, నాకు ఇష్టమైన త్రోవలోకి నేను వెళ్తాను, నాకు ఇష్టమైన ఫ్రెండ్స్తో నేను తిరుగుతాను, నాకు ఇష్టమైన వాళ్ళతో నేను వెళ్తాను, నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అనుకోలేదంటండి. తల్లిదండ్రులు కోల్పోయినా తన పెన్న తండ్రి తన బాబాయ్ పెంచిన పెంపకంలో ఎస్తేరు ఏం చేసిందంట, అలాగా పెరిగిందంటండి. తను కూడా తన యవ్వన జీవితంలో ఎక్కడ పాడు చేసుకోలేదంట. దేవుని దయ మనుషులందరి దృష్టికి ఎస్తేరు చాలా దయగలిగిన బిడ్డగా కనపడిందంట. ఎస్తేరు గ్రంథం మనం చూసినట్లయితే అక్కడ చూసిన వాళ్ళందరికీ ఎస్తేరుని చూడకుండా ఏం కలిగిందంట, దయ కలిగిందంట. ఎంత వినయము, ఎంత విధేయత, ఎంత తగ్గింపు. కారణం ఏంటి చూడండి, రాజుగారికి భార్య అవ్వడానికి ఆ షూషాను కోటలకు పిలువబడింది ఎవరు, ఎస్తేరు. తల్లిదండ్రులు లేనిది అయిపోయిన ఆ వాక్యం అంటుంది, ఆమె బహు సౌందర్యవతి. ఎవరు, ఎస్తేరు అంట. చూడండి, ఇప్పుడు ఆ షూషాను కోటలో రాజుగారికి కొంతమంది యవనస్తులందరినీ సమకూర్చమంటే ఆ యవనస్తులందరూ చాలా ఆనందంతో చాలా ఉత్సాహంతో పరిగెడుతున్నారంట. ఎక్కడికి, రాజుగారి కోటకి. దేనికి, రాజుగారికి భార్య అయిపోదాము, మాకున్న అందాన్ని ప్రదక్షిస్తాం, మాకున్న తెలివిని ప్రదక్షిస్తాం, మాకున్న తెలివితేటలను బట్టి మేము గెలుస్తాం. ఎవరికి వాళ్ళు అతిశయించి వెళ్ళారంట. కానీ ఎస్తేరు మాత్రం దీనంగా వెళ్ళిందంటండి. సంవత్సరం పాటు రాజుగారి దగ్గర ఉన్నా కూడా ఆమె మాటల్లో కానీ, ఆమె ప్రవర్తనలో కానీ, ఆమె చూపులో కానీ, ఆమె భక్తిలో కానీ ఎన్నడూ మార్పు కలగలేదంట. కొత్తగా వచ్చారు కదా ఫ్రెండ్స్, వాళ్ళతో కలిసిపోదామే, ఊరు మొత్తం ఉన్నారు కదా వాళ్ళతో కాస్త మాట్లాడదామే, వాళ్ళతో కాస్త ముచ్చట్లు పెట్టుకుందామే అని అనుకోలేదంట. ఎక్కడ ఉన్నా తన దేవుడు తన చూస్తున్నాడనే భయాన్ని మరిచిపోలేదంట. గట్టిగా చప్పట్లు కొడదామా, హల్లెలూయా. చూడండి, ఆమెలో ఉన్న భయాన్ని బట్టి, ఆమెలో ఉన్న విధేయతను బట్టి, ఆమెలో ఉన్న తగ్గింపు జీవితాన్ని బట్టి, ఆమెలో ఉన్న భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఆమెను ఏం చేశాడంట, ఎక్కడో దీనురాలని రాణిగా చేశాడంటండి. కారణం ఏంటి, ఎంతోమంది యవ్వన బిడ్డలు పోయారు అక్కడికి, అందరికి అయిందా భాగ్యం? ఎవరికున్న అందాన్ని బట్టి వాళ్ళు ఇచ్చించుకున్నారు, ఎవరికున్న తెలివిని బట్టి, వారికున్న తెలివితేటలను బట్టి వాళ్ళు ఇచ్చించుకున్నారు. వారికున్న అందం రెట్టింపు చేసుకోవాలని అక్కడ ఇచ్చిన అలంకరణగా అక్కడ ఇంకా ఎక్కువ అలంకరించుకొని వెళ్ళారంట. మరి రాజుగారు నచ్చాలంటే అంత సామాన్యమైన విషయమమ్మా కదా. అన్ని రాజుగారికి నచ్చాలని ఎంతోమంది యవ్వన బిడ్డలు ఎన్నో రకాలు ప్రయత్నించారంట. కానీ ఎస్తేరు మాత్రం అది కోరుకోలేదంట. తన దేవుని దయ నా మీద ఉంటే చాలు అనుకొని వెళ్ళింది. దేవుని దయ నిజంగా ఎవరి మీదకి వచ్చిందంట, ఎస్తేరు మీదకి వచ్చిందంట. దేవుని దయ కదంట. రాజుగారికి ఎస్తేరుని చూడగానే ఇష్టము కలిగేను. కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఎంత విధేయత, నిజంగా ఎంత చక్కగా ఉందో చూడడానికి, ఎంత తగ్గింపుగా ఉంది. యవనస్తుల్లో అసలు ఇలాంటి పద్ధతి ఉండదే, యవనస్తులు ఎంత అణుకు ఉండదే, యవనస్తులు ఎంత క్రమం ఉండదే, యవనస్తులు ఎంత భయం ఉండదే, యవనస్తులు ఎంత విధేయత ఉండదే. అందరూ ఎవరికి ఇష్టం వాళ్ళు ఉంటారే, కానీ నువ్వేందో ప్రత్యేకంగా ఉన్నావే అని రాజుగారు ఏం చేశారంటే ఎస్తేరునే కోరుకున్నాడంటండి. కారణం ఏంటో తెలుసా, చిన్నప్పటి నుంచి దైవ భయములు పెరిగింది.
ఈరోజు నీ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు రావాలంటే నువ్వేం చేయాలి? నీ ఇష్టానుసారం నువ్వు వదిలేతే రాదండి. నీ ఇష్టానుసారం నువ్వు వదిలేసావు అనుకో, వాళ్ళకి ఏ తిట్టేవాడో, ఏ కొట్టేవాడో, ఏ తాగుబోతాడో, ఏ లోకస్తుడో దొరుకుతాడు. అలా కాకుండా నువ్వేం చేయాలంట? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, నాకు ఇచ్చిన యవన కుమార్తె, నాకు ఇచ్చిన యవన కుమారుని బట్టి నీ స్తోత్రాలు, వేరే భవిష్యత్తు నీ చేతులకు అప్పగిస్తా. నాకు నేను ఏమీ చేయలేను ప్రభని నువ్వు కూడా నీ బిడ్డలు దేవునికి అప్పగించుకున్నట్లయితే, వారి కొరకు నువ్వు నిత్యము ప్రార్థించినట్లయితే ఎస్తేర్ని దేవుడు ఆశీర్వదించినట్లు, ఎక్కడో దీనురాలని దేవుడు సింహాసనం మీదకి తీసుకొచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఎస్తేరులో ఉన్న భక్తి జీవితము. ఎస్తేరు ప్రార్థన పుర్రాలు తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా ఎస్తేరు ప్రార్థన పుర్రాలు అంట. చిన్ననాటి నుండి దేవుడికి ప్రార్థన చేయడం అలవాటు నేర్చుకుంది. తన జనులు నశించిపోతున్నారని ఏం చేసిందంట? 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకుందంట. నేను రానిను కదా, ఇంకా నాకెందుకు నా వాళ్ళతో, నేను రానిను కదా, ప్రార్థించాల్సిన పని నాకేంటి, నేను రానిను కదా, నాకు ఇంకేదన్నా కొదువు ఉంటుందా? ఏమండి, రాజుకు రానికి కొదువులు ఉంటాయమ్మా? కొదువులు ఉంటాయా? ఏ కొదువు ఉండదు. మరి నాకు దేవుడు ఎందుకు? ఏదో చిన్నప్పుడు దేవుడు అవసరం కదా అని ఇప్పుడు నాకెందుకు అని అనుకుందా? అనుకోలేదండి. రాణి అయినప్పుడు కూడా తన దేవుణ్ణి మరిచిపోలే. మనం కాస్త ఎదిగామంటే, కాస్త మనం అభివృద్ధిలోకి వచ్చామనుకో, మనం ఏం చేస్తాం? మన దేవుణ్ణి మరిచిపోతావు. నువ్వు కాస్త హైలైట్లోకి, కొంచెం ఎత్తులోకి నువ్వు వచ్చావంటే నీకు సహాయం చేసిన దేవుని నీవు మరిచిపోతావు. కానీ రాణి మర్చిపోలేదు. నేను రానిని కదా, ఇంకా నాకు దేవుడితో పని లేదని అనుకోలేదంట. నిత్యము ప్రార్థించేది. తన చెనికత్తెలు పట్టుకొని 3 రోజులు ఎవరి కొరకు ప్రార్థించింది? తన కొరకు ప్రార్థించుకుందమ్మా? రాజుగారి కొరకు ప్రార్థించిందా? తన రాజ్యాన్ని గురించి ప్రార్థించిందా? మరి ఎవరి గురించి ప్రార్థించింది? తన స్వంత జనులు నశించిపోతున్నారు, ఆ యూదులు నశించకూడదు. యూదులు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. నా ప్రజలు నశించిపోకూడదు. ఒకవేళ నేను నశించిపోవడం నాకు ఇష్టం లేదు, కానీ నా ప్రజలు మాత్రం నశించిపోవడం ఇష్టం లేదని చెప్పి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసిందంట. ఎవరి కోసం? తన ప్రజల కోసం. ఎవరికి చేసింది? తన దేవునికి చేసిందండి. ఈరోజు ఉంది అట్టి ప్రార్థన జీవితం. నీ సొంత జనులు రక్షించుకునే ఆలోచన నీకున్న సొంత జనులు వద్దండి, సొంత బంధువులు వద్దు. పోనీ నీ కుటుంబం నీకు ఇచ్చిన భర్త, నీకు ఇచ్చిన బిడ్డలను దేవుడు మార్చారని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? ప్రభా, నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా భర్తకు మారు మనసునైనా, నా బిడ్డలకు నీ రక్షణ ఇవ్వండి ప్రభా, నా బిడ్డలు నీ సన్నిధిలో పెంచే జ్ఞానం నాకు అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేసావా? చేయం. అలాంటి ప్రార్థన చేయి. ఎస్తేరు చూడండి, తన సొంత జనుల కోసం రాణి అయిన, ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిన, ఒక అధికారంలోనికి వచ్చిన తన దేవుణ్ణి విడిచిపెట్టలేదంట. పగటి కాలంలో దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే, దేవుడు ఒకవేళ దేవుడు నీ ప్రార్థన బట్టి ఒక ఉన్నత స్థితిలోకి నువ్వు వెళ్ళావా, కానీ ఒకప్పుడు నీ దేన స్థితి నీవు మర్చిపోకూడదు. ఈరోజు ఏదో నీ ప్రార్థన బట్టి దేవుడు కొంచెం ఆశీర్వదించాడని దేవుని మందిరాన్ని పోగొట్టుకోకూడదు. ఆయనతో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆయనకు నువ్వు వేరుగా ఉండి ఏమీ చేయలేవు తెలుసా? ఏమండి, దేవునికి వేరుగా మనం ఏమైనా చేయగలుగుతామా? ఒకవేళ మానవుల బుర్ర ఎలా ఉంటుందంటే, ఈ ఆరోగ్యం నాది, ఈ కష్టం నాది, ఈ డబ్బులు నాదంట. ఒక్కసారి ఆయన ఆరోగ్యాన్ని తీసేసాడు అనుకో, అప్పుడు ఏమవుతావమ్మా? ఒక్క జ్వరం వచ్చి నేను మంచాన పడేసాడు అనుకో, పోతావా పనికి? మరి నువ్వు దేని బట్టి అతిశయించాలి? నువ్వు దేవుని బట్టి గర్వపడాలి, నువ్వు దేవుని బట్టి ఆనందించాలి. దేని బట్టి? నీ దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. అర్థమవుతుందా? అట్లా ఎప్పుడైతే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడతామో దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను ఆశీర్వాదిస్తాడంట. ఎస్తేరు చిన్ననాటి నుంచి దైవ భయంలో పెరిగింది. తన యవ్వన కాలాన్ని కాపాడుకుంది, తన యవ్వన జీవితాన్ని దేవుని సమర్పించుకుంది. తనలో ఉన్న విధేయతను బట్టి, తనలో ఉన్న పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, తనలో ఉన్న తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాడు. రాజుగారి సహితమే ఆమెను చూడంగానే ఇష్టం కలిగిందంట. అంతగా బిడ్డ దేవుని చేత అలంకరించబడింది. దేవుడు ఉన్నత మనిషి రాజుగారికి భార్యను చేశాడు. రాజుగారికి భార్య అయినాక ఇంకా నాకు పని లేదు దేవుడితో అనుకోలేదండి. నిత్యము తన ప్రజల గురించి ఆలోచిస్తూనే వాళ్ళ పిన్నతండ్రిని పంపించిందంట. అసలు ఏం జరుగుతుంది, ఏంది అన్నీ కనుక్కొని ఆ సమాచారాన్ని బట్టి ప్రార్థన చేసేదంట. ఏ స్థితిలో కూడా ఆమె దేవుణ్ణి మరిచిపోలే. ఉన్నత స్థితిలో దేవుని స్తుతించింది, తన దేన స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించింది. అది భక్తి. అర్థమవుతుందా? కాబట్టి ఈ మధ్యకాలం దేవుడు ఈరోజు ఈ ప్రార్థన ద్వారా మనకు నేర్పిన పాఠం ఏంటంటే, మొట్టమొదటి యోప్త ద్వారా దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంట, దేవుడు తన సహాయం కోరుకొని వెళ్ళాడు. దేవునికి ఇచ్చిన మాటను బట్టి తను నష్టపోయినా
దేవుని మాటను నిరర్ధకం చేయలేదంట. తనకి ఎన్ని కష్టాలు, తన దుఃఖమే ఉన్నా, తన కుటుంబంలో బాధే కలిగినా కానీ దేవుని స్తుతించడం మానుకోవాలా. దేవునికి ఇచ్చిన మాటను మానుకోలే. దేవుడికి ఇచ్చిన మాటను ఏం చేశాడంట? నెరవేర్చాడంట. రెండోది, తనకు ఒకే ఒక్క సంతానం అని తెలుసు. ఇంకా ఆ బిడ్డ దేవునికి ఇస్తే తన ఇంట్లో పిల్లలేరని సంగతి తెలుసు. అయినా కూడా తన కుమార్తెను ఏం చేశాడంట? దేవుని గురించి చెప్పగానే వెంటనే ఆ కుమార్తె కూడా తన తండ్రి మాటకు, తన దేవుని మాటకు లోబడి తన జీవితం దేవునికి సమర్పించుకుందంట. హల్లెలూయా. చూడండి, యోబు గారు 10 మంది సంతానం కోల్పోయిన విశ్వాసాన్ని మాత్రము విడిచిపెట్టలా, దేవుణ్ణి దూషించలా, దేవుని మీద సనగల. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు యోబుకు మళ్ళా తిరిగి 2 మేలును దయచేశాడు. చూడు, ఎస్తేరు విషయంలో కూడా చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు లేకపోయినా దేవుని భయంలో పెరిగింది, దేవుని భక్తులు పెరిగింది. తన యవన కాలంలో చిన్ననాటి నుంచే ఏ మచ్చ తన మీద తెచ్చుకోలేదంట. చిన్ననాటి నుంచి ఏ భక్తులైతే పెరిగిందో తన యవన కాలం అంతా కూడా దేవుని భయంతో నింపబడింది, దేవుని కొరకు బ్రతికింది, దేవుళ్ళ విధేయత చూపింది, దేవుళ్ళు తగ్గించుకుంది తాను. దేవుడు తను తగ్గించుకోవటం వల్ల దేవుడు ఎక్కడో దేని స్థితిలోనే ఎస్తేరుని తీసుకెళ్ళి రాజుగారికి ఒక సంపన్న స్థితిలో పెట్టాడు. దేవుడు అంత ఉన్నతంగా ఎస్తేరుని ఆశీర్వదించిన ఎస్తేరు అన్నాడు దేవుణ్ణి విడిచిపెట్టలేదంట. నాకు ఉన్నతమైన స్థితిలోకి వచ్చా కదా, ఇంకా నాకు దేవుడు అవసరం లేదని అనుకోలేదంట. ఉపవాస ప్రార్థన చేసిందంట. మరి నీ సంగతి? దేవుడు నీకు ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఎన్ని సంవత్సరాలు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు కదమ్మా. ఎన్ని సంవత్సరాలు పోయిన సంవత్సరం ఉండోళ్ళు ఈ సంవత్సరాలు ఉన్నారా? ఒకవేళ మనకు చెప్తున్నా, చాలామంది ఏమయ్యారంట? కోల్పోయారు. భర్తలు కోల్పోయే ఉన్నారు, బిడ్డలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉన్నారంటే, నువ్వు నీ కుటుంబం ఆరోగ్యంగా ఉన్నారంటే అది ఎవరి దయ? అది ఎవరి కృప? చెప్పండి అమ్మ, నోరు తెలిసి. ఎవరి దయ అది? నీ భక్తి, నీ ప్రార్థన. మరి ఎవరి దయ అది? దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు కనుక నీ కుటుంబానికి సంవత్సరాలు అనుగ్రహిస్తున్నాడు. మరి అలాంటి దేవునికి నువ్వు ఎలాగుండాలి? పరిశుద్ధంగా నువ్వు ఆయన కొరకు బ్రతకాలి. ఆయనకి ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడాలి. ఆయన కోసం నువ్వేం చేయాలంట? బ్రతకాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన కోసం బ్రతకటం నువ్వు నేర్చుకుంటావో దేవుడు ఖచ్చితంగా నీ కోసం దిగి వస్తాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్పట్లు కొడదామా? నువ్వు ఆయన కొరకు నువ్వు బ్రతికినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ కొరకు దిగి వచ్చి నువ్వేది కావాలని కోరుకుంటావో అది దేవుడు ఖచ్చితంగా. అసలు మన దేవుడికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందమ్మా? దేవుడే అంటాడు. నేను శారాతో అంటాడు ఈ మాట. ఎవరితో అంట? శారా నవ్వుతుంది. మీదిటికి నీకు వచ్చే సంవత్సరానికి పిల్లలు పుడతారంటే వాస్తవానికి ఆమె నవ్వడంలో ఒక అర్థం ఉంది. నేను ముసలిదాన్ని అయిపోయాను కదా, దేవుడు ఏంది ఏదో పెట్టిన కాడి తిని పోవాలి కానీ మళ్ళీ ఏంది దీవిస్తాను అంటున్నాడు, అసలు ఇది ఎలా జరిగిద్ది అని తనలో తాను అనుకుని నవ్వుకుంటుందంట గుడారం పక్క నుండి. కానీ దేవుడు అంటున్నాడు, శారా నువ్వు నవ్వనేలా? నీ దేవుడు ఎలాంటి దేవుడు? నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైన కార్యం అంటే ఏదైనా ఉన్నదా? మరి నువ్వెందుకు అంతగా నవ్వుకుంటున్నావు? బాధపడాల్సిన పని లేదు. మీదిటికి నీ కౌగిట్లో ఒక చక్కని కుమారుడు ఉంటాడు. ఉన్నాడా లేడా? కొట్టండి గట్టిగా చెప్పట్లేదు. హల్లెలూయా. అంటే అక్కడ ఎందుకు అసాధ్యమైన కార్యం దేవుడు సాధ్యం చేశాడంటే వాస్తవానికి శారాకి స్త్రీధరం నిలిచిపోయింది, ఇంకా పిల్లలు పుట్టే అవకాశము లేదు. అయినా అక్కడ నిర్జీవమైన స్థితి అని తెలిసి కూడా దేవుడు ఆ మధ్యాహ్నం వేళ ఆ గొడవలకు అడుగు పెట్టినప్పుడు వారిచ్చిన ఆతిథ్యాన్ని దేవుడు తిని ఆశీర్వదించి చివరు ఆ ఇంట్లో ఉన్న కొరతని దేవుడు జ్ఞాపకం చేసుకొని అది అసాధ్యమైన కార్యమైన దేవుడు దాన్ని ఏం చేశాడంట? సాధ్యపరిచాడంట. స్త్రీధరము నిలిచిపోయినప్పటికి కూడా శారాకు దేవుడు ఒక మంచి కుమారు. మరి ఇంత చక్కని దేవుణ్ణి, ఇంత మంచి దేవుణ్ణి, ఇన్ని ఆశ్చర్యకరమైన మేలు చేసిన దేవుణ్ణి నువ్వు మర్చిపోవడం న్యాయం అంటారండి? నువ్వు అసలు దేవుణ్ణి మర్చిపోవడానికి వీల్లేదు. నువ్వు ఆయన పాదాలు పట్టుకొని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ మొర ఆలకించి ఈ నూతన సంవత్సరంలో ఒక అద్భుతం దేవుడు మీ జీవితంలో చేయునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి అడుగుదాం. రావాలమ్మా, ప్రతి ఒక్కరూ నోరు తెరిచి అడగాలి. ప్రభువా, ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. నువ్వు ఆయనకి ఎన్నిసార్లు మాట ఇచ్చావు?
చేయలేమ్మా ప్రతి ఒక్కరూ. నిజమే ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు నైనా, నువ్వెంత ప్రేమ గల దేవుడు నైనా. నిజంగా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, నిజంగా నువ్వు నన్ను దర్శించకపోతే, నిజంగా నైనా నీ దృష్టిలో నేను లేకపోతే, అయ్యా ఇది ఈరోజు నేను సజీవులుగా ఉండేదాన్ని కాదు నైనా, ఈరోజు నేను బ్రతికి ఉండేదాన్ని కాదు ప్రభా. అయ్యా ఇదిగో యోప్త అయితే తన జీవితంలో ఇదిగో నీకు ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు యోప్త ప్రార్థన ఆలకించావయ్యా. ఇదిగో యోప్త అంటున్నాడు, అయ్యా నా సహాయం ఏమీ లేదు నైనా, నా బలము దేనికి సరిపోదు నైనా, నా జ్ఞానం దేనికి సరిపోదు ప్రభా, నా బలము చాలదు నైనా. ఇదిగో నా శత్రువులు జయించాలంటే నా శక్తి చాలదు ప్రభా. ఇదిగో నీ సహాయం నాకు కావాలి నైనా, నీ తోడు నాకు కావాలి నైనా. నీవు నాతో వస్తేనే నేను యుద్ధంలో జయాన్ని పొందుకుంటానని ఇదిగో యోప్త కన్నీటితో ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. యోప్త జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో దేవుడు యోప్తకు తోడై ఉన్నాడు, యోప్తతో వెంట వెళ్ళాడు. ఇదిగో శత్రువుల మీద జయాన్ని అనుగ్రహించాడు. ఇదిగో తిరిగి యోప్త ఇంటికి బయలుదేరినప్పుడు తన కుటుంబంలో తనకు ఏకైక కుమార్తె ఎదురు వచ్చినప్పుడు కూడా తన దేవుడికి ఇచ్చిన మాటను మీరలే తల్లి. నువ్వెన్నిసార్లు దేవుని మాటను మర్చిపోయావు, నువ్వెన్నిసార్లు దేవుని దుఃఖపరిచావు, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎన్నిసార్లు ఆయనకి మేలు చేస్తుంటారో, ఎన్ని అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు ఆయన పాదాలు పట్టుకుని ఉంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా. గడిచిన సంవత్సరాలు ఎన్నో అపాయాలు తప్పించారయ్యా, గడిచిన సంవత్సరంలో ఎన్ని రోగాలు తప్పించారు నాయనా, గడిచిన సంవత్సరంలోనైనా ఎన్నో అపాయకరమైన జీవితాలను తప్పించారు ప్రభా. ఇదిగో ఈ మధ్యకాల సమయంలో ప్రభా, ఇదిగో యోప్త అయితే తనకి ఇచ్చిన మాటను బట్టి నిలబడ్డాడు. కానీ నేను ఎన్నోసార్లు నీకు మాట ఇచ్చి తప్పి ఉన్నాను నాయనా, ఎన్నోసార్లు ఇదిగో నీకు మాట ఇచ్చి నీ సన్నిధి త్రోసివేసి ఉన్నాను ప్రభా. ఏదో నాకు అనుకూలంగా ఉంటేనే, ఏదో నాకు ఇష్టంగా ఉంటేనే, నాకు కుదిరితేనే నీ సన్నిధానికి వచ్చాను. కానీ ప్రభా నేను మాట మీద నిలబడలేకపోయాను, నన్ను క్షమించయ్యా. ఇదిగో యోప్త అయితే నైనా తన కుటుంబంలో నైనా ఇదిగో శోధనని తెలుసు, తన కుటుంబంలో బాధ అని తెలుసు, అయినా కూడా తన బాధను నాయన పక్కన పెట్టి నీ మాట కొరకు నైనా ఇదిగో తన కుమార్తె నీకు ప్రతిష్ఠించాడు కదా ప్రభా. ఈరోజు నేను ఎన్నిసార్లు నీకు మాట ఇచ్చి తొలగిపోతున్నాను ప్రభా. ఇదిగో ఎన్నిసార్లు ఆ సినిమాలు చూడను అనుకుంటాను, మళ్ళీ చూస్తున్నాను నాయనా. ఎన్నిసార్లు ఆ సీరియల్ జోలు పోకూడదు అనుకుంటున్నాను, మళ్ళీ అదే పాపంలో నేను పడిపోతున్నానయ్యా. ఎన్నిసార్లు నీ మందిరాన్ని నేను దూరం చేసుకోకూడదు అనుకుంటాను, అయినా నీ మందిరాన్ని ఒక్కొక్కసారి విడిచిపెడుతున్నాను ప్రభా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభా. ఈ మధ్యకాల సమయంలోనైనా నన్ను నీ ఆత్మచేత నింపయ్యా. ఇదిగో ఈ నూతన సంవత్సరంలోనైనా ప్రభా అయ్యా, ఇదిగో నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభా. ఇదిగో నీకు ఇచ్చిన మాటను బట్టి నేను నిలబడతాను యేసయ్యా. నాకెన్ని కష్టాలు వచ్చినా, నాకెన్ని శ్రమలే కలిగినా, నాకెంత దుఃఖమే వచ్చినా, ఎన్ని అవమానాలు నాకు కలిగిన ప్రభా అయ్యా, ఇదిగో నీ పాదాలు నేను విడిచిపెట్టను అయ్యా, నేను నిన్ను విడిచిపెట్టను యేసయ్యా. ఇదిగో యోప్త వలె నీ పాదాలు పట్టుకుంటాను ప్రభా. అయ్యా నా కష్ట స్థితిలో కూడా నేను నిన్ను మర్చిపోను ప్రభా. ఇదిగో అన్నీ ఉంటే దేవుని స్తుతించడం కాదు తల్లి, నీకు అన్ని కలిగినప్పుడు సంతోషంతో నువ్వు మందిరానికి రావడం కాదు. నీ కష్ట స్థితిలో కూడా, నీ నష్ట స్థితిలో కూడా, నీ దుఃఖంలో కూడా, నీకున్న బాధల్లో కూడా నువ్వు ఆయన పాదాలు ఎద్దుకు రాగలిగితే, ఇదిగో యోబు తన కష్ట స్థితిలో కూడా దేవుని పాదాలు పట్టుకున్నాడు. యోబు తన దుఃఖ స్థితిలో కూడా ఇదిగో ఆయన ఇచ్చిను, ఆయనే తీసుకుని పోయిన దేవుని స్తుతించాడు. ఈరోజు నీకు అనుభవం ఉందా? ఈరోజు నువ్వు స్తుతించగలుగుతున్నావా? కష్టాల్లో కూడా ఏదో సంతోషం కలిగితే ఏదో వచ్చి సంతోషంతో ఆయన సన్నిధిలో కనపడి ఏదో నీకు తోచింది ఇచ్చి వెళ్తున్నావే, కానీ ఆయన నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు, ఆయన నీ కొరకు ఎంతగా తన ప్రాణాన్ని బలి ఇచ్చాడు, ఆయన నీ కొరకు ఎంతగా నలగొట్టబడ్డాడు, ఆయన నీ కొరకు ఎంతగా గాయపరచబడ్డాడు, ఆయన నీ కొరకు ఎంత నలిగిపోయాడు. ఒక్కసారి నువ్వు నీ తండ్రిని జ్ఞాపకం చేసుకో. ఎంత మంచి దేవుని కలిగి నువ్వు ఇంకా ఆయన దుఃఖపెట్టినట్లయితే, ఎంత ప్రేమ గల దేవుడు నీ కొరకు ఎంత చేస్తే నువ్వు ఆయన కొరకు నువ్వు నమ్మకంగా బ్రతకలేవా? ఆయన కొరకు నువ్వు తీర్మానం తీసుకొని బ్రతకలేవా? ఇదిగో దావీదు అంటున్నాడు, ప్రభా నా యందు శుద్ధ హృదయం దయచేయండి అయ్యా. నీకు ఆయాసకరమైన మార్గాలు నాలో ఏదైతే ఉందేమో, నీకు ఆయాసకరమైన పాపం నా జీవితంలో ఏదైతే ఉన్నదో నాయనా, దాన్ని తీసివేయి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో అయ్యా నీకు ఇష్టమైన కార్యం ఏది నా బ్రతుకులో ఉందో ఈ నూతన సంవత్సరం తీసివేయి నాయనా. ఇదిగో దావీదు నూతన మార్గంలో నడిపించినట్లుగా, దావీదుకు శుద్ధమైన హృదయం కలగజేసినట్లుగా ప్రభువా, ఇదిగో దావీదుకు నూతనమైన మనస్సును అనుగ్రహించినట్లుగా ప్రభా, ఇదిగో ఈ మధ్యకాలం నాకు నుండి అడ్డు కృప దయచేయండి అయ్యా.
ఈ నూతన సంవత్సరంలోనైనా నూతనమైన మనసునివ్వండి ప్రభా. నీ కొరకు బ్రతికే ధన్యత నాకు దయచేయండి తండ్రి. ఇదిగో యోప్త కుమార్తె 2 నెలలు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఇదిగో తను తాను పరిశీలన చేసుకుంటుంది. ప్రభా, నా చూపులు ఏమైనా బలహీనత ఉన్నదా, నా మాటలు ఏమైనా బలహీనత ఉన్నదా, నా మాటలు ఏమైనా బలహీనత ఉన్నదా, అయ్యా నన్ను సరిచేయి అని తను పరీక్షించుకుంది. ఈరోజు నువ్వు పరీక్షించుకుంటున్నావు, నిజమే ప్రభా. ఈ మధ్యకాలం నా చూపులు కూడా నువ్వు పరిశుద్ధపరచండి నాయనా. ఈ మధ్యకాలం నా మాటలు కూడా మీరు పరిశుద్ధపరచండి నాయనా. ఈ మధ్యకాలంలోనైనా ఇదిగో నా నడవడికను కూడా పరిశుద్ధపరచండి. నువ్వు అడగగలిగినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. తల్లి అడగండి. అయ్యా అట్టి కృప నాకు దయచేయండి తండ్రి. ఇదిగో యవన బిడ్డ, నువ్వు యవన దశలో ఇదిగో నువ్వు దేవుని విడిచి తిరుగుతున్నావేమో. చూడ యోప్త కుమార్తె ఎంతగా దేవుని కొరకు సమర్పించుకుందో, తనకి ఎన్ని కోరికలు ఉన్నా వాటన్నిటిని తన దేవుని కొరకు విడిచిపెట్టింది. ఆ కోరికలన్నిటిని తనకి తండ్రికి ఇచ్చిన మాటను బట్టి తీసివేసుకుంది. మరి నువ్వు దేవుని కోసం బ్రతకగలవా? నువ్వు దేవుని కోసం సమర్పించుకోగలవా? ఆయన పరిచర్య నువ్వు చేయగలవా? ఆయన మందిరాన్ని నువ్వు ఓడ్చగలవా? ఆయన కొరకు నువ్వు ఆయన పరిచర్యలో నువ్వు బలమైన బిడ్డకు వాడబడగలవు. అడుగు, ప్రతి ఒక్క యవన బిడ్డ అడగండి. ప్రభు నిజమేనైనా ఇదిగో యోప్త కుమార్తెలు ఉన్న మంచి లక్ష్యం నాకు దయచేయండియా. నా తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండే కృప నాకు దయచేయండియా. నన్ను సృష్టించిన నా తండ్రి నీకు లోబడే మనసు నాకు దయచేయండి అని అడగండి. ఎస్తేరు కూడా ఎంత దీనంగా ఉందో, చిన్ననాటి నుంచి దైవ భయంలో పెరిగింది. తల్లిదండ్రులు లేనప్పటికీ కూడా తన దేవుని విడిచిపెట్టలేదండి. తల్లిదండ్రులు లేనప్పటికీ తన ఇష్టానుసారంగా తన బ్రతకల, తన యవన జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకోకుండా నమ్మకంగా బ్రతికింది. అందుకే దేవుడు దీన స్థితిలో ఉన్న ఎస్తేరును తన రాజుగారికి భార్యగా చేశాడు. ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. దేవుడు ఈరోజు నేను ఉన్నతమైన స్థితిలోకి రావాలంటే, దేవుడు నేను ఒక ఉన్నతమైన ఆశీర్వాదం నీకు దయచేయాలంటే, నువ్వు కూడా ఎస్తేరు వలె దీన మనసు ధరించుకొని, నువ్వు కూడా ఎస్తేరు వలె ఇదిగా విధేయత కలిగి, నువ్వు కూడా ఎస్తేరు వల్ల ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా ఎస్తేరుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు ఒకటి చేయాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. నీకు ఎంతమంది ఫ్రెండ్స్ నిన్ను పాడు చేయాలని చూస్తున్నా, ఇదిగో నువ్వు దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా దేవుడు నీ భవిష్యత్తును కూడా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఉన్నతంగా ఆశీర్వదించిన ఇదిగో ఎస్తేరు ఎన్నడూ తన దేవుని విడిచిపెట్టలేదు. తనకున్న ఆ మంచి జీవితాన్ని బట్టి దేవుని బట్టి ఇంకా అతిశయించింది, కానీ దేవుని ఎన్నడూ విడిచిపెట్టలేదు. నువ్వెన్నిసార్లు నీకున్న ఉన్నతమైన స్థితిని బట్టి దేవుడు నేను కొంచెం ఆశీర్వదించగానే ఇంక నాకు దేవుడు అవసరం లేదు, నాకు దేవుని మందిరం అవసరం లేదని నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తున్నావు. చూడండి, ఎస్తేరు రాణి అయినప్పటికీ కూడా, అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా ఆయన పాదాలను విడిచిపెట్టలేదు తల్లి. ఈ మధ్య కాలంలో నువ్వు కూడా ఆయన పాదాలను విడిచిపెట్టకుండా ఆయన పాదాలు పట్టుకొని అడుగు, ప్రభు నిజమేనైనా ఎస్తేరుకి ఇచ్చిన కృప నాకు దయచేయండి ప్రభా. ఎస్తేరుకి ఇచ్చిన ప్రార్థన జీవితం నాకును మీరు దయచేయండి అయ్యా. ఎస్తేరుకి ఇచ్చిన తగ్గింపును నాకు దయచేయండి అయ్యా. ఎస్తేరుకి ఇచ్చిన నాయన దీన మనసు నాకు దయచేయండి అయ్యా. ఎస్తేరుకి ఇచ్చిన విధేయత నాకు దయచేయండి అయ్యా. ఇదిగో ఎస్తేరు ఉన్నత స్థితిలోకి వెళ్ళినా కూడా నిన్ను ఎన్నడూ మర్చిపోలేదు ప్రభా. కానీ ఎన్నోసార్లు నేను నిన్ను మర్చిపోయాను, నన్ను క్షమించు ప్రభా. నా పనుల్లో పడి, నా ప్రయాణాల్లో పడి, నా ఉద్యోగంలో పడి, నా వ్యాపారంలో పడి అయ్యా నిన్ను మర్చిపోయాను, నన్ను క్షమించు ప్రభా. ఈ మధ్యకాల సమయంలో నాయనా అయ్యా ఇదిగో నీ మందిరంలో ఉన్న నాతో మీరు మాట్లాడారు నాయనా. ఇదిగో నేను నీకు ఒక మాట ఇస్తున్నాను ప్రభా. ఈ సంవత్సరం అంతా ఎక్కడ నిన్ను దుఃఖపరిచి బిడ్డగా నేను ఉన్నాను ప్రభా. ఈ సంవత్సరం నీ సన్నిధి నేను పోగొట్టుకోను ప్రభా. అయ్యా నీ కొరకు నేను నమ్మకంగా బ్రతుకుతాను అయ్యా. ఇదిగో నువ్వు అంటున్నావు నమ్మకమైన వరకు మెండైన దీవెనలు అంటున్నావు ప్రభా. అట్టి దీవెన నీ బిడ్డలకు దయచేయండి ప్రభా. ఎంతమంది బిడ్డలు తీర్మానం తీసుకున్నారో, ఎంతమంది బిడ్డలు కన్నీటితో ప్రార్థిస్తున్నారో, ఎంతమంది ఇదిగో తండ్రి అలాంటి ప్రార్థన జీవితం కావాలని కోరుకుంటున్నారు, అట్టి వారందరికీ నీ బిడ్డలకు అట్టి ప్రార్థన జీవితం దయచేయండి అయ్యా. వారు ఎక్కడ పడిపోకుండా నైనా వారి చుట్టూ నీ కాపుదల దయచేయండి అయ్యా. వీరికి ఇచ్చిన భర్తలను దీవించండి ప్రభా. అన్నలకు రక్షణ దయచేయండి నైనా. ఎంతమంది త్రాగుబోతుల భర్తలుగా ఉన్నారో, ఎంతమంది నైనా అవిధేయతపు భర్తలుగా ఉన్నారో ప్రభా. అయ్యా నీ బిడ్డల భర్తలను మీరు మార్చండి అయ్యా. వీరి కన్నీటిని బట్టి మార్చండి నైనా. నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో పురుషులందరూ కూడా నైనా నీ మందిరంలో రావడానికి నీ కృప దయచేయండి అయ్యా. అలాగే వీరికి ఇచ్చిన బిడ్డలను దీవించండి ప్రభా.
అయ్యా ఈ బిడ్డలు కూడా ఇదిగో యోప్తా కుమార్తెల వల్లే ఎస్తేరు వల్లే నీ సన్నిధిలో పెంచే కృప నీ బిడ్డలకు దయచేయండి అయ్యా. వీరి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వీరి చదువులో మంచి జ్ఞానం నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ మధ్యకాల సమయంలో ప్రభా ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డలను నాయనా ఒక్కొక్కరిపై నీ గాయపడిన హస్తం మీరు చాపండి నాయనా. ఒక్కొక్కరిపై పరలోకం నుంచి నీ బాహుబలాన్ని చాపండి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే సమర్పించుకున్నారో, ఎంతమంది బిడ్డలైతే తీర్మానం తీసుకున్నారో ప్రభా, నీ బిడ్డల తీర్మానాలన్నిటిని ప్రభా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వీరిని ప్రార్థన పరులుగా ఆశీర్వదించండి. సంఘంలో ఒక బలమైన ప్రార్థన జీవితం నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వీరికి ఇచ్చిన కుటుంబాన్ని అంతటిని ప్రభా మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. సంఘంలోని యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రతి యవన బిడ్డలు మీరు రక్షించండి అయ్యా. ప్రతి యవన బిడ్డలకు ప్రార్థన జీవితం దయచేయండి అయ్యా. ప్రతి యవన బిడ్డలకు పరిశుద్ధత దయచేయండి అయ్యా. ప్రతి యవన బిడ్డలకు నీ భయాన్ని కలగచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది, యవనస్తులు బలవంతులు అంటున్నావు ప్రభా. అయ్యా ఇదిగో యవనస్తులు తమ నడకను వాక్యము చేత శుద్ధి చేసుకుంటారన్నావు. అటు నీ వాక్యము చేత నాయన ప్రతి యవన బిడ్డలు మీరు నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అటు నీ అమూల్యమైన మాటల చేతనైనా తమ హృదయాలను కడుక్కొని ప్రభా ఎస్తేరు వల్ల నీ కొరకు నమ్మకంగా బ్రతికే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా సంఘం అంతటిని మీరు దీవించండి అయ్యా. ఇంకా రాలేకపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని కూడా దీవించండి, వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా రాగల కాలం సంఘాన్ని ఇంకా మీరు అభివృద్ధి పరచండి అయ్యా. ప్రార్థన పనులు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రార్థించే తల్లులు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను అయ్యా. పరిచయం చేసే యవన బిడ్డలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ కొరకు తమ జీవితాలను సమర్పించుకున్న యవన బిడ్డలు మీరు లేపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా సంఘం అంతటిని మీరు దీవించండి, నీ రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నాయనా పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇంకెంతమంది దూర ప్రాంతాల పనుల నిమిత్తం వెళ్ళారు ప్రభా, నీ బిడ్డల పనుల్లో మీరు తోడుగుండండి అయ్యా. వారు చేస్తున్న పనుల్లో ప్రయాణాలు నీ కాపుదల దయచేయండి అయ్యా. మరలా క్షేమంగా నాయన గ్రామానికి సంఘానికి వచ్చేంత వరకు నైనా అయ్యా నిత్యం నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగుంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మధ్యకాలం సమస్తాన్ని మీరు దీవించండి అయ్యా. అయ్యా దిక్కులేని వారు, బేదలు, అనాథ బిడ్డలు మీరు రక్షించండి నైనా. రాజులు, అధిపతులు, అధికారులు, నాయకులు, ముఖ్యంగా మనుషులందరినీ మీరు నైనా రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మధ్యకాలం ఎంతమంది బిడ్డలు ప్రయాణం చేస్తున్నారు, వారికి నీ క్షేమాన్ని దయచేయండి అయ్యా. హాస్పిటల్లో రోగులు ముట్టి బాగు చేయండి నైనా. అయ్యా ఇదిగో కూలి పని, ఉద్యోగాల, వ్యాపారాల నిమిత్తం వెళ్ళిన బిడ్డలను మీరు దీవించండి నైనా. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. త్రాగుబోతులు, వ్యభిచారులు, మాంత్రికులు, నరాంతికులు, అబద్ధికులు అందరినీ ప్రభా మీరే మార్చి నీ సన్నిధిలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ మధ్యకాల సమస్తాన్ని మీరు దీవించండి అయ్యా. భూమి మీద ఉన్న దేశ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి నీ రక్షణ దయచేయండి అయ్యా. మేము చివరి దినాల్లో ఉన్నామయ్యా. ఇదిగో నీ వాక్యం అంటుంది అపాయకరమైన దినాల్లో ఉంటున్నావు నైనా. ఎప్పుడు నీ పాదాలను విడిచిపెట్టకనైనా నీతో సహవాసం చేసే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మధ్యకాల సమస్తాన్ని నైనా నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తుండగా ప్రభా మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రాబోతున్న ఉగ్రత నుండి తప్పించమంటున్న ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ మధ్యకాలంలో ఇక సంఘంలో కూడిన ప్రతి కుటుంబాన్ని నైనా అయ్యా మరొక్కసారి నీ పాదాలకు సమర్పిస్తున్నాను నైనా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈరోజు మొదలుకొని నైనా ఇదిగో సంతోషంలోనే కాదు, ఆనందంలోనే కాదు నైనా, వారు కలిగిన శ్రమల్లో కూడా, వారు కలిగిన దుఃఖంలో కూడా, వారు కలిగిన కష్టాల్లో కూడా నైనా నీ పాదాలు విడిచిపెట్టకుండా నైనా ఇదిగో యోబు వలె నిత్యము నీకు నైనా ప్రార్థించి బిడ్డలుగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.